హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపోత్ర ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని డీల్ చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనం మాట్లాడుకుందాం. సో మెయిన్గా ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ ఆస్పిరెంట్స్ కోసం ఈ ఒక పర్టికులర్ ఇనిషియేటివ్ అయితే మీకు తీసుకురావడం జరిగిందండి. సో మనకి వచ్చే మే మంత్లో కానీ జూన్ మంత్లో కానీ మన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ నోటిఫికేషన్కి మనం ఒక కరెంట్ అఫైర్స్ మనకి చదువుకుంటాం. ఓకే, సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతుందండి. సో మెయిన్గా మనం టీజీపీఎస్సీ అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 మీరు పేపర్ 1 మీరు చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ అనేవి ఎంత లేదన్నా ఒక 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 25కి మనం కొంచెం యాప్టిట్యూడ్ ప్లస్ ఇంగ్లీష్ యాడ్ చేసామంటే తప్పకుండా మీరు ఒక పేపర్ 1లో క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే హై ఉంటాయి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫైర్స్ అనేవి. ఎంత లేదన్నా మనకు ఒక డామినెంట్ ఫ్యాక్టర్ అయితే మారింది ఒక కరెంట్ అఫైర్స్ అనేవి. ఓకేనా? సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటి టోటల్గా 7 టాపిక్స్ అయితే ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి 5 more చీతాస్ రిలీజ్డ్ అట్ కూనో నేషనల్ పార్క్. సో ఈ యొక్క చీతాస్ అనేటివి ఒక కూనో నేషనల్ పార్క్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇంతకుముందు కూడా ఈ యొక్క చీతాస్ అని కూనో నేషనల్ పార్క్ రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు 5 more కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. ఈ టాపిక్ ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్. సో ఇది మనకి పిఐబి న్యూస్ అండి. సో దీని నుంచి కూడా మనం చదువుకోవాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా మీరు తప్పకుండా చదువుకోవాలి. ఓకేనా? అండ్ అదేవిధంగా ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఇది కూడా మనకి పిఐబి న్యూస్ నుంచి రావడం జరిగింది. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిన మనము ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా మనం చదువుకోవాలి. ఓకేనా? అండ్ వాటర్ షెడ్ యాత్ర గురించి కూడా చదువుకుందాం. అండ్ ఇనిషియేటివ్స్ ఫర్ ద ఇంప్లిమెంట్ ఆఫ్ దివ్యాంగ్స్. సో దివ్యాంగ్స్ని ఎంపవర్మెంట్ చేయడానికి ఎటువంటి టైప్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారనే విషయం మాట్లాడదాం. అండ్ అదేవిధంగా పాంగ్ డ్యామ్ లేక్ వైల్డ్ శాంక్చురీ అనేది కూడా మన న్యూస్లో ఉంది. సో ఇది ఎక్కడ ఉంది దాని విషయం గురించి మాట్లాడదాం. అండ్ జిఐ ప్రాజెక్ట్స్, సో ఇది మనకి దేనికి సంబంధించిన విషయం మాట్లాడదాం అండి. ఇది మనకి సైన్స్ సెంటర్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? సో ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే మనం మాట్లాడబోతున్నాం అండి ఈ యొక్క పర్టికులర్ క్లాస్లో. సో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడండి మాత్రం ప్రీవియస్ వీడియోస్ చూడండి. మనం ఆల్మోస్ట్ February 1st నుంచి అయితే వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాము. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీకు మాట్లాడడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ అంటే ఎగ్జామినేషన్ ఒక 1 month ముందు కూర్చొని కరెంట్ అఫైర్స్ అన్ని రివైజ్ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్ అనమాట. సో అందుకే మనము ఒక 1 hour అయినా చాలా అండి, ఒక 1 hour అయినా మీరు కూర్చొని కరెంట్ అఫైర్స్ అయినా చదువుకుంటే ఎగ్జామ్కి 1 month ముందు ఈ కరెంట్ అఫైర్స్తో పాటు మిగతా సబ్జెక్ట్స్ కూడా రివిజన్ చేసుకుంటే మీకు చాలా బాగా యూజ్ అయితే ఉంటుంది. ఓకేనా? సో వీడియోని అయితే 1.2 ఎక్స్లో 1.5 స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. సో ఎక్కడ మీరు స్కిప్ చేయకండి. వీడియోని అయితే స్పీడ్గా చూసి కంప్లీట్ చేయండి. ఓకేనా? రైట్. సో సాయిరామ్ సంపోత్ర ఎడ్యుకేషన్ ఛానల్లో మీకు టీజీపీఎస్ అండ్ ఏపీపీఎస్ గ్రూప్లో బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ అయితే ఉందండి. సో ఇక్కడ మనం టీజీపీఎస్ గ్రూప్ చూసినట్టయితే మనకి 3,999కి అండ్ టీజీపీఎస్ గ్రూప్ 2 చూసినట్టయితే 1,999కి అండ్ అదేవిధంగా ఏపీపీఎస్ గ్రూప్ 1 వచ్చేసి మనకి 3,999కి అండ్ ఈపీపీఎస్ గ్రూప్ 2 వచ్చేసి 1,999కి అందించడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది మనకి యాక్చువల్లీ మనకి February 10th మనకి లాస్ట్ అండి. సో చూసుకోండి, ఈ పర్టికులర్ ఆఫర్ అనేది ఈ రోజుతో మీకు ముగియనున్నది. సో ఎవరైతే కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ చేసుకోవాలన్నారో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మంచి కాంప్రహెన్సివ్ క్లాసెస్ అందించడం జరుగుతుంది. ఇందులోనే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇందులోనే మీకు టెస్ట్లు కూడా ఇంక్లూడ్ అయితే జరిగిందనమాట. ఓకేనా? సో ఇంకా డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ చూడండి, 5 more చీతాస్ రిలీజ్డ్ అట్ కూనో నేషనల్ పార్క్. సో కూనో నేషనల్ పార్క్లో ఇక 5 more చీతాస్ అనేవి యాడ్ చేస్తారని మనకి న్యూస్లో అయితే వచ్చిందండి. సో ఇన్ ద లేటెస్ట్ డెవలప్మెంట్ 5 adult చీతాస్ కంపేరింగ్ 2 female చీతాస్ అండ్ 3 months old క్యూబ్స్ వే రిలీజ్డ్ ఇన్ టు ద కూనో నేషనల్ పార్క్. ఎక్కడ ఉంది? మనకి మధ్యప్రదేశ్లో లొకేట్ ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. కూనో నేషనల్ పార్క్ ఎక్కడ లొకేట్ ఉంది? మనకి మధ్యప్రదేశ్లో లొకేట్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ద ఫస్ట్ టైం ద చీతా క్యూబ్స్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ ఇన్ టు ద వైల్డ్ ఇన్ ద ఇండియా యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో యాక్చువల్లీ ఈ యొక్క చీతాస్ అని మన ఇండియా మనకి పోయిన ఇయర్ నుంచి మనకి న్యూస్లో అయితే ఉందండి. ఎందుకంటే ఈ చీతాస్ అనేవి ఒక ప్రాజెక్ట్గా తీసుకొని కూనో నేషనల్ పార్క్లో యాడ్ చేద్దామని మన న్యూస్లో ఉంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ టైం చీతా క్యూబ్స్ అంటే దాని పిల్లలు అనమాట. ఓకేనా? సో చీతా కప్స్ ఏమైనా క్యూబ్సా కప్సా, ఓకే ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. సో ఫస్ట్ టైం దగ్గర చీతా కప్స్ అనేవి మనకి ఈ యొక్క కూనో నేషనల్ పార్క్లో యాడ్ చేస్తారనే విషయం మనం చదువుకోవాలి. ఇది ఇంపార్టెంట్, రైట్? సో ప్రాజెక్ట్ చీతా కింద యొక్క ఈ చీతాస్ అనేవి యాడ్ చేస్తారనమాట. అసలు ప్రాజెక్ట్ చీతా ఏంటి? సో ఇండియాస్ అంబిషియస్ ప్రాజెక్ట్ చీతా ఈజ్ ఎయిమ్డ్ అట్ రీఇంట్రడ్యూసింగ్ చీతాస్ ఇన్ టు ద కంట్రీ ఆఫ్టర్ అన్ అబ్సెన్స్ ఆఫ్ 70 years. సో ఈ యొక్క ప్రాజెక్ట్ చీతా ద్వారానే మనకి రీఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగిందనమాట. సో చీతా అనేది ఇండియాలో టోటల్గా ఎక్స్టింట్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో ఈ యొక్క పర్టికులర్ స్పీషీస్ ఏదైతే ఉందో, ఈ యొక్క యానిమల్ ఏదైతే ఉందో ఇండియాకి రీఇంట్రడ్యూస్ చేయడానికి ప్రాజెక్ట్ చీతా ద్వారా ఈ యొక్క యానిమల్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాకి. సో ఓకేనా? సో ఇది పోయిన ఇయర్ 2022 అనుకుంటా. సో ప్రాజెక్ట్ చీతా అనేది ఏ ఇయర్లో
స్టార్ట్ చేస్తారని నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. సో ఇక్కడ చూడండి, చీతా హ్యాస్ బికమ్ ఎక్స్టెంట్ ఇన్ ద బై 1950s ఈ యొక్క చీతా అనేది టోటల్గా ఎక్స్టెన్షన్లోకి వెళ్ళిపోవడం అని జరిగింది. అంటే ఒక్క జంతువు లేకుండా ఉందన్నమాట ఇండియాలో. ఓకేనా. సో ద ప్రాజెక్ట్ వాస్ లాంచ్ టు రీస్టోర్ ద స్పీషియస్ అండ్ బూస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ విత్ కూనో నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్ యాజ్ ఎ కీ సైట్ ఫర్ ద ఇనిషియేటివ్. సో కూనో నేషనల్ పార్క్ని ఒక కీ సైట్గా తీసుకొని అక్కడ ఈ యొక్క స్పీషీస్ని రీస్టోర్ చేద్దామని అనుకోవడం అయితే జరిగింది ఈ యొక్క ప్రాజెక్ట్ చీతా ద్వారా. ఓకేనా. సో ప్రోగ్రెసింగ్గా చూసినట్టయితే మనకి 2022లో మనకి ఫస్ట్ బ్యాచ్ అయితే మనకి లాంచ్ అయిందండి. 8 చీతాస్ అని మనకి లాంచ్ చేశారు. వాస్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ నమీబియా నుంచి మనకి కూనో నేషనల్ పార్క్కి తీసుకొచ్చారనమాట. సో దిస్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చీతా. చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ ఈవెంట్ అయితే మీకు గుర్తుండాలి. ఓకేనా. 2022లో మనకి 8 చీతాస్ అనేవి నమీబియా నుంచి కూనో నేషనల్ పార్క్కి తీసుకొచ్చారు. ఈ నమీబియా బదులు వేరే ఏరియా నేమ్ ఇచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. సో దయచేసి చూసుకుంటే నమీబియా అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అండ్ ఇది ఏంటంటే పర్టికులర్ 2022లో ప్రాజెక్ట్ చీతా స్టార్ట్ అయిన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో 2023లో సెకండ్ బ్యాచ్ అనేది లాంచ్ అయింది ఆఫ్ 12 చీతాస్. ఈ పాయింట్ గుర్తుపెట్టి వాస్ బ్రాడ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా టు కూనో. సో ఇది మన నమీబియా, ఇదేమో సౌత్ ఆఫ్రికా నుంచి సెకండ్ బ్యాచ్ 12 చీతాస్. అండ్ 2024 2 చీతా కప్స్ అనేవి మనకి బాన్ అయ్యేవి ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ద కూనో నేషనల్ పార్క్. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫిబ్రవరి 2025 చూసుకుంటే 5 అడల్ట్ చీతాస్ ఇంక్లూడింగ్ కప్స్ వర్ రిలీజ్డ్ ఇన్ టు ద వైల్డ్, మార్కింగ్ ద మైల్ స్టోన్ ఫర్ ద ప్రాజెక్ట్. సో ఆల్రెడీ ఉన్న చీతాస్ దగ్గర ఇక్కడ మనకి కప్స్ అనేవి మనకి బాగున్నాయి అనమాట, పుట్టాయి అనమాట. సో 2 పిల్లలు పుట్టాయి 2024లో. 2025లో 5 అడల్ట్ చీతా తీసుకొచ్చారు. అందులో మనకి 5 కప్స్ కూడా, చిన్న పిల్లలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. నౌ ద టోటల్ నెంబర్ ఆఫ్ చీతాస్ కూనో నేషనల్ పార్క్ ఇస్ 26 కంప్రైజింగ్ 14 కప్స్ 12 అడల్ట్స్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో నమీబియా నుంచి తీసుకొచ్చారు, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు. సో ఇప్పుడు టోటల్గా మనకి 26 ఉండమని జరిగింది. అందులో మనకి 12 అడల్ట్ నుండి 14 వచ్చేసి పిల్లలు ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడుంది మనకి యొక్క కూనో నేషనల్ పార్క్ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉందండి. ఒక కూనో నేషనల్ పార్క్లో మనకి ఏమి ఇంట్రొడ్యూస్ చేశారు, చీతా అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది మనకి 1950స్లోనే ఎక్స్టెన్షన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఇక చీతాస్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, నమీబియా నుంచి ఫస్ట్ మనకి 2022లో తీసుకొచ్చారు. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి 2023లో మనకి తీసుకోవడం జరిగింది. నమీబియా నుంచి 8 చీతాస్, సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్ తీసుకొచ్చారు. దాని తర్వాత ఇప్పుడు మనకి 5 అడల్ట్ చీతాస్ అనేవి కూడా తీసుకోవడం జరిగింది అనమాట. రిలీజ్ చేశారు. అందులో చూసుకుంటే టోటల్గా 26 ఉండమని జరిగింది. ఒక కూనో నేషనల్ పార్క్లో 26 చీతాస్ ఉన్నాయి. అందులో మనకి 14 కప్స్ ఉంటే 12 అడల్ట్స్ ఉండడం జరిగింది. ఓకేనా. రైట్. సో చీతా గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే సైంటిఫిక్ నేమ్స్ చూడండి. ఆసినోఎక్సిస్ జూబటాస్ అనే పేరు అనమాట. ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ద బిగ్ క్యాట్ స్పీషీస్. మనకి బిగ్ క్యాట్ స్పీషీస్లో ఇది వన్ ఆఫ్ ద అనమాట. సో మనకి చూసుకుంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అని ఒకటి ఉంది కదంటే, ఆ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్లో కూడా మన చీతా అనేది కూడా ఉంది. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్లో ఏ స్పీషీస్ వస్తాయి, ఆ 7 బిగ్ క్యాట్స్ ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా. సో విత్ యాన్సిస్టర్ దట్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ మోర్ దెన్ 5 మిలియన్ ఇయర్స్ టు ద మైసియన్ ఏరియా. ఆ ఏరియా నుంచి మనకి ఒక చీతా అనేది ఉందన్నమాట. సో చీతా ఈజ్ ఆల్సో ద వరల్డెస్ట్ ఫస్ట్ ల్యాండ్ మ్యామల్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ ల్యాండ్ మ్యామల్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ లిస్టెడ్ as a vulnerable in IUCN రెడ్ లిస్ట్ స్పీషీస్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట మీరు. ఓకేనా. IUCN రెడ్ లిస్ట్ స్పీషీస్లో మనకి వనరబుల్గా దీని ఒక స్టేటస్ అని ఉంది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ద కంట్రీస్ లాస్ట్ స్పాటెడ్ ఫెలిన్ డైడ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఇన్ 1947. కంట్రీలో ఉన్న లాస్ట్ మనకి కనిపించిన చీతా ఏదంటే 1947లో కనిపించిందండి. అదే మనకి లేటర్ ద చీతా విచ్ ఇస్ ద ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ వాజ్ డిక్లేర్డ్ ఎక్స్టెంట్ ఇన్ ద 1952లో దీని ఎక్స్టెన్షన్ అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఈ ఇయర్ అయితే గుర్తుపెట్టుకోండి. ద ఏషియాటిక్ చీతా is classified as a critically endangered species by the IUCN Red List and is believed to survive only in Iran. ఓన్లీ ఇరాన్లోనే ఇది సర్వ్ అవుతుందని చెప్పేసి అనుకున్నారనమాట. ఏషియాటిక్ చీతా ఏదైతే ఉందో ఈజ్ క్లాసిఫైడ్ as a critical endangered స్పీషీస్గా అనుకున్న ఇది బై IUCN రెడ్ లిస్ట్లో చెప్పారు. సో మన చీతాస్లు కూడా వేరే డిఫరెంట్ కూడా ఉన్నాయి. అందులో చూసుకుంటే మన ఏషియాటిక్ చీతా అనేది మనకి IUCNలో మనకి క్రిటికల్ ఎండేంజర్డ్ స్పీషీస్లో ఉంది. అది మనకి ఓన్లీ ఇరాన్లోనే మనకి సర్వ్ అవుతుందని వాళ్ళు నమ్ముతున్నారు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం కూనో నేషనల్ పార్క్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. సో చూడండి, కూనో నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద షీపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో లొకేట్ అవ్వడం జరిగింది విత్ అన్ ఏరియా ఆఫ్ 748.76 స్క్వేర్ కిలోమీటర్స్. ద పార్క్ ఈస్ బైసెక్టెడ్ బై ద కూనో రివర్. సో పార్క్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ నేషనల్ పార్క్ అనేది ఇట్లా కూనో రివర్ ద్వారా మనకు బైసెక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ అ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద చంబాల్ రివర్. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ విచ్ ఫ్లోస్ త్రూ ద ఎంటైర్ లెంత్ ఆఫ్ ద పార్క్. సో దాదాపు ఇట్లా పార్క్ ఉంటే ఈ పార్క్ మధ్యలో నుంచి ఇట్లా బైసెక్ట్ చేస్తుంది కూనో రివర్ అనేది. ఈ కూనో రివర్ వచ్చేసి మనకి చంబాల్ రివర్కి మనకి
చంబల్ రివర్కి ట్రిబ్యూటరీ అనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏమవుతాడంటే కూను నేషనల్ పార్క్లో మనకి ఏదైతే రివర్ మనకి ఫ్లో అవుతుందో ఆ పర్టికులర్ రివర్ అనేది ఏ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అని మనకు అడుగుతాడు. అప్పుడు మీరు చంబల్ రివర్ అనేది మీరు ఆన్సర్ అనేది పెట్టాలి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే అక్కడ మనకి వైల్డ్ లైఫ్ లెపర్డ్ కానీ, జాకల్ కానీ, చింకార కానీ ఇలా మనకి కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ కూనో హాజ్ అ పొటెన్షియల్ టు సపోర్ట్ పాపులేషన్ ఆఫ్ ఆల్ 4 ఇండియాస్ బిగ్ క్యాట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ మన టైగర్ సర్వైవ్ అవుతుంది, లెపర్డ్ సర్వైవ్ అవుతుంది, ఏషియాటిక్ లైవెన్ సర్వైవ్ అవుతుంది, అండ్ చీతా కూడా సర్వైవ్ అవ్వడానికి అక్కడ మనకున్న క్లైమాటిక్ కండిషన్స్ అయితే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ పాయింట్ అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మీరు టోటల్గా ఏం నేర్చుకున్నారు? సో చీతాస్ అని మనకి చూసుకుంటే ప్రాజెక్ట్ చీతా ద్వారా మనకి కూనో నేషనల్ పార్క్లో మనకి ఏం చేశారు? సో ఈ చీతాస్ అనేవి రీఇంట్రడ్యూస్ చేయడం అని జరిగింది. 1952లో దీన్ని ఎక్స్టింక్షన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో చీతాస్ అనేవి ఎక్స్టింక్షన్ వెళ్ళిపోవడం వల్ల మనం నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి మనం టోటల్గా రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ యొక్క చీతాస్ని కూనో నేషనల్ పార్క్. కూనో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మనకి మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ ఈ కూనో నేషనల్ పార్క్ నుంచి మనం ఏ రివర్ మనకి ఫ్లో అవుతుంది? కూనో రివర్ అని ఫ్లో అవుతుంది. కూనో రివర్ దేని ట్రిబ్యూటరీ? చంబల్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఓకేనా, సో ఇలాంటి ఫ్యాక్ట్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే కూనో నేషనల్ పార్క్ని మనకి 4 బిగ్ క్యాట్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుందని కూడా మనం చదువుకున్నాం. ఏంటది? టైగర్, లెపర్డ్, ఏషియాటిక్ లయన్ అండ్ చీతా. ఈ 4 బిగ్ క్యాట్ ఏలియన్స్ కూడా మనకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క పర్టికులర్ నేషనల్ పార్క్ అనేది. విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనండి ఈ ఎగ్జామ్కి అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి స్టాటిక్ పాయింట్స్ అనేటివి. అండ్ ఏదైతే నేషనల్ పార్క్స్ ఇలా న్యూస్లో ఉంటాయో తప్పకుండా మీరు మ్యాపింగ్ అనేది చేసుకోవాలండి. ఓకేనా, సో ఇండియా మ్యాప్ అనేది తీసుకోండి. ఇండియా మ్యాప్ తీసుకొని ఒక మ్యాప్ ప్రత్యేకంగా న్యూస్లో వస్తున్న నేషనల్ పార్క్స్ని మార్క్ చేసుకొని అది మీరు రివైజ్ చేసుకుంటూ ఉంటే మీరు ఏదైనా దాని మీద క్వశ్చన్ అపేర్ అయినప్పుడు మీరు డెఫినెట్గా దాన్ని ఆన్సర్ చేసే విధంలో మీరైతే ఉంటారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అగ్రికల్చర్లో ఏ విధంగా యూజ్ చేయొచ్చు ఒక ఆర్టికల్ అనేది పిఆర్బీలో వచ్చిందండి. సో పిఆర్బీలో వచ్చే ఏదైతే న్యూస్ ఉందో తప్పకుండా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఒకవేళ మీరు చూసినట్టయితే గ్రూప్స్ పేపర్లో ఈ యొక్క పిఆర్బీ నుంచే దాదాపు క్వశ్చన్స్ అని దిగాయండి. ఓకేనా, సో ఏమొచ్చింది అనే ఆర్టికల్లో మనం ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడదాం. Integration of artificial intelligence in Indian agriculture is a significant step towards improving productivity, mitigation risk, ensuring better decision making for farmers. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకవేళ మన యొక్క అగ్రికల్చర్ ఇంటిగ్రేషన్ చేసినట్టయితే ఇది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ అవుతుంది ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడంలోను అండ్ రిస్క్ మిటిగేట్ చేయడంలోను అండ్ ఫార్మర్స్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అని ఇన్షూర్ చేయడం కోసము ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పడం మనం జరుగుతుంది అనమాట. సో ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద రాజ్యసభ హైలైట్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ఏఐ డ్రైవెన్ సొల్యూషన్స్ ఇన్ టాక్లింగ్ సెక్టర్ స్పెసిఫిక్ ఛాలెంజెస్ సచ్ as పెస్ట్ కంట్రోల్, క్లైమేట్ రెసిలియన్స్ అండ్ ఫైనాన్షియల్ యాక్సెసిబిలిటీ. సో ఒక ఏఐ డ్రైవెన్ సొల్యూషన్స్తో మనకి రాజ్యసభలో మనకి ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ప్రకటించేటప్పుడు అయితే మెన్షన్ చేశారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి చూసుకుంటే చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది అగ్రికల్చర్లో. అండ్ మెయిన్గా చూసినట్టయితే పెస్ట్ కంట్రోల్ చేయడం కానీ, క్లైమేట్ రెసిలియన్స్లో మనకి ఒక సెక్టర్లో మనకి పనిచేయడం కానీ, ఫైనాన్షియల్ యాక్సెసిబిలిటీగా ఉండడం కానీ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయొచ్చు అని మనకైతే చెప్పడమే జరుగుతుంది. సో ఇన్ డీటెయిల్గా దీని గురించి మాట్లాడదాం, వినండి. ఫస్ట్ వన్ చూడండి, కిసాన్ ఈ మిత్ర ఏఐ పవర్డ్ చాట్ బోర్డ్ ఫర్ ఫార్మర్స్ అసిస్టెంట్స్. గుర్తుపెట్టుకోండి, కిసాన్ ఈ మిత్ర అనేది ఇది ఒక చాట్ బోట్ అనమాట, ఫార్మర్స్ అసిస్టెంట్స్గా పనిచేస్తుంది. టు ప్రొవైడ్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ టు ఫార్మర్స్ పర్టికులర్ రిగార్డింగ్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ గురించి దానికి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఫార్మర్స్కి అసిస్టెంట్గా ఒక చాట్ బోట్ని తీసుకొచ్చారు. దాని పేరు ఏంటంటే కిసాన్ ఈ మిత్ర. ఓకేనా, ఇందులో చాలా మల్టిపుల్ లాంగ్వేజెస్కి మనకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి యాక్సెసిబిలిటీ ఫర్ ఫార్మర్స్ అక్రాస్ ఇండియా అండ్ కరెంట్లీ ఫోకస్డ్ ఆన్ పిఎం కిసాన్ మీద కరెంట్గా ఫోకస్ చేస్తుంది. పిఎం కిసాన్కి సంబంధించిన క్వైరీస్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఈ యొక్క చాట్ బోర్డ్ని యూజ్ చేసి వాళ్ళు తెలుసుకోవచ్చు అంట. ఓకేనా, బట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్పాండ్ టు కవర్ అదర్ గవర్నమెంట్ స్కీమ్స్. వేరే గవర్నమెంట్స్ కూడా ఎక్స్పెండ్ చేస్తారని కూడా అనుకుంటున్నారు. ఓకేనా, సో రెడ్యూసెస్ డిపెండెన్స్ ఆన్ ఫిజికల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కిసాన్ ఈ మిత్ర అనేది ఒక చాట్ బోట్ అనమాట ఫార్మర్స్ అసిస్టెంట్ కోసము. ఇందులో మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే పిఎం కిసాన్ ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఉందో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి తీసుకొచ్చారు. ఆ స్కీమ్ గురించి ఆ ఇన్ఫర్మేషన్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఫార్మర్స్కి ప్రొవైడ్ చేయడానికి తీసుకోవడం జరిగింది. ఇది మనకి మల్టిపుల్ లాంగ్వేజ్లో మనకి సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. అండ్ ఇది ఏంటంటే ఫిజికల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద డిపెండ్ అవ్వకుండా వీళ్ళకి ఈ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక ఏఐ
టూల్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటే చూస్తే హెల్ప్ ఫార్మర్స్ రిసీవ్ ఇన్స్టెంట్ అండ్ అక్యురేట్ రెస్పాన్సెస్, మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే మనకి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఎన్హాన్స్ గవర్నమెంట్ అవుట్రీచ్ టు రూరల్ ఏరియాస్ విత్ మినిమల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ యొక్క చాట్ ఐబాట్ ద్వారా మనకి ఏంటి, రూరల్ ఏరియాస్ కూడా మనకి గవర్నమెంట్ అనేది రీచ్ అవుతుందన్నమాట. ఓకేనా. అండ్ రెడ్యూసెస్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ బ్యూరోక్రటిక్ డిలేస్ ఇన్ యాక్సెసింగ్ బెనిఫిట్స్. సో బ్యూరోక్రటిక్ డిలేస్ అనేవి తగ్గుతాయి. అండ్ అదేవిధంగా మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫార్మర్కి అందించడం జరుగుతుంది ఈ యొక్క ఏఐ పవర్ చాట్బోట్ ద్వారా. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి, మనకు తప్పకుండా వీటి మీద దిద్దుతాయి. అండ్ అది కూడా మనకి అగ్రికల్చర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి, సో అగ్రికల్చర్ సంబంధించిన ఏదైనా కానీ న్యూస్లో ఉన్నప్పుడు తప్పకుండా చదువుకోవాలి మనం. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, నేషనల్ పెస్ట్ సర్వైవలెన్స్ సిస్టమ్. ఇట్ ఈస్ అన్ ఏఐ ఫర్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఏంటంటే క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో చాలా ఎరాటిక్ వెదర్ ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా రిస్క్ ఆఫ్ పెస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ట్రెడిషనల్ బెస్ట్ డిటెక్షన్ ఏదైతే ఉందో, అంటే ఫిజికల్ ఇన్సెప్షన్ చేయడం కానీ అవన్నీ మనకి చాలా స్లోగా ఉండడం, చాలా ఇన్ఎఫిషియెంట్గా ఉండడమే జరుగుతుంది. ఇందులో ఏఐని ఏ విధంగా యూజ్ చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది టోటల్ హిస్టారికల్ డేటా కానీ శాటిలైట్ ఇమేజ్ అనేది తీసుకుని కానీ అండ్ రియల్ టైమ్ ఫైల్ డేటా అనేది తీసుకొని టోటల్గా మనకి ఈ యొక్క వెదర్ ప్యాటర్న్స్ని కానీ అండ్ అదేవిధంగా పెస్ట్ ఇన్ఫెక్షన్స్ని కానీ టోటల్గా రెడ్యూస్ చేయడానికి అయితే యూజ్ అయితే చేస్తుంది. ఏ విధంగా ఐడెంటిఫైస్ ఎర్లీ సైన్స్ ఆఫ్ ద పెస్ట్ ఇన్ఫెస్టేషన్స్, అంటే పెస్ట్ ఏ విధంగా మనకి దాని యొక్క లీఫ్ని టోటల్గా స్టడీ చేయడం కానీ ఆ పెస్ట్ని ఏ విధంగా స్టడీ చేసేసి ఏ విధంగా దీన్ని అటాక్ చేస్తుంది అండ్ దాని యొక్క ముందే దాన్ని గ్రహించడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఫార్మర్స్కి ఇది ఒక అలర్ట్ సిస్టమ్గా కూడా పనిచేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా సో సజెస్ట్ టార్గెట్ ఇంటర్వెన్షన్స్ టు మినిమైజ్ ద క్రాప్ లాసెస్. సో ఆ పర్టికులర్ స్టేజ్లో ఎటువంటి టైప్ ఆఫ్ మెజర్స్ అనేది తీసుకుంటే దానికి టోటల్గా పంట నాశనం అవ్వకుండా అయితే ఎటువంటి టైప్ ఆఫ్ మెజర్స్ అనేది తీసుకోవడానికి ఏ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇట్ ఎనేబుల్స్ ప్రోయాక్టివ్ పెస్ట్ కంట్రోల్, రిడ్యూసింగ్ డిపెండెన్స్ ఆన్ ఎక్సెసివ్ పెస్టిసైడ్స్ యూసేజ్. సో ఏ పెస్టిసైడ్స్ యూజ్ చేయాలి, ఆ పర్టికులర్ ఏదైతే క్రాప్ ఉందో అది ఏ స్టేజ్లో ఉంది, ఆ ఏ స్టేజ్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పెస్టిసైడ్ యూజ్ చేస్తే మనం దాన్ని ఇంకా దాన్ని ప్రొడక్టివ్గా వాడుకోవచ్చు అనే విషయము ఈ ఏ అనేది మనకి చెప్పడమే జరుగుతుంది అనమాట. సో ఇట్ ప్రివెంట్స్ లార్జ్ స్కేల్ క్రాప్ డ్యామేజ్, ఇన్షూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఫార్మర్స్ ఇన్కమ్ స్టెబిలిటీ. సో ఈ విధంగా చూసుకుంటే క్రాప్ డ్యామేజ్ అనేది టోటల్గా మనకి లార్జ్ స్కేల్లో తగ్గించవచ్చు అండ్ ఫుడ్ సెక్యూరిటీని కూడా మనం ఇన్షూర్ చేయొచ్చు అండ్ ఫార్మర్స్ ఇన్కమ్ని కూడా స్టెబిలిటీగా ఉంచవచ్చు అని చెప్పడమే జరుగుతుంది. అండ్ ఇంప్రూవ్స్ అగ్రికల్చర్ సస్టైనబిలిటీ ప్రమోటింగ్ డేటా డ్రైవన్ పెస్ట్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా పెస్ట్ మేనేజ్మెంట్ అనేది మనం చేస్తే అగ్రికల్చర్ సస్టైనబిలిటీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుందని చెప్పడమే జరుగుతుంది. సో ఓకేనా, ఇటువంటి పాయింట్స్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. సో నేషనల్ పెస్ట్ సర్వైవలెన్స్ సిస్టమ్ అనేది మనకి తీసుకురావడం జరిగింది. ఇది మన క్లైమేటిక్ ఏదైతే చేంజ్ అవుతుందో అటువంటి ప్యాటర్న్స్ చదవడం కానీ పెస్ట్ ఇన్ఫెస్టేషన్స్ ఏదైతే జరుగుతున్నాయో టోటల్గా స్టడీ చేయడానికి తీసుకురావడం జరిగింది. అంటే టోటల్గా మనకి ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి అంటే అవి స్లోగా ఉంటాయి, ఇన్ఎఫిషియెంట్గా ఉంటాయి. సో అందువల్ల ఏని ఇంట్రడ్యూస్ చేసేసి దాని హిస్టారికల్ డేటా చదివేసి అండ్ శాటిలైట్ ఇమేజినరీ ద్వారా రియల్ టైం ఫైల్ డేటాను చేసి ఈ ఏఐ అనేది ఏం చేస్తుంది, పెస్ట్ ఇన్ఫెస్టేషన్ ఏ సైన్లో ఉంది, అది ఎర్లీ స్టేజ్లో ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత ఏమన్నా రోగం వస్తుందా, దానికి ఎటువంటి టైప్ ఆఫ్ మెజర్స్ అనేది తీసుకోవాలని చెప్పేసి ఫార్మర్స్కి అలర్ట్గా అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటి, టోటల్గా పెస్ట్ కంట్రోల్ అనేది ప్రొయాక్టివ్గా మనకి దాన్ని కంట్రోల్ అయితే చేయొచ్చు అండ్ వాళ్ళకి పెస్టిసైడ్స్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనే విధంగా కూడా మనం అందులో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో ఈ విధంగా చూసుకుంటే క్రాప్ డ్యామేజ్ని టోటల్ లార్జ్ స్కేల్లో తగ్గించి ఫుడ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేసి అండ్ ఫార్మర్స్ ఇన్కమ్ని స్టెబిలిటీగా ఉంచవచ్చు అనే ఆబ్జెక్టివ్తో ఈ యొక్క నేషనల్ పెస్ట్ సర్వైవలెన్స్ సిస్టమ్ అనేది ఒక ఏఐ టూల్ని తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఏఐ బేస్డ్ క్రాప్ హెల్త్ మానిటరింగ్ అండ్ ఈల్డ్ ప్రెడిక్షన్. సో క్రాప్ హెల్త్ మానిటర్ కోసం అండ్ ఈల్డ్ ప్రెడిక్ట్ చేయడం కోసం ఒక ఏఐ బేస్డ్ టూల్ అయితే తీసుకొచ్చారు. సో యూజ్ ఆఫ్ ఏఐ అనలిటిక్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఏఐ అనలిస్ట్ field photographs to assess crop health, identifying risk factors like న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, డిజీజెస్ ఆర్ వాటర్ స్ట్రెస్. సో అక్కడ ఉన్న పర్టికులర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని టోటల్గా ఫొటోస్ అయితే తీసుకుంటుందండి. ఆ ఫోటోని టోటల్గా ఇది అనలైజ్ చేసి అది క్రాప్ హెల్త్ ఏ విధంగా ఉంది అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ లైక్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, దానికి ఏమైనా డిజీజ్ ఉందా అండ్ వాటర్ స్ట్రెస్ ఏమైనా ఉందా పర్టికులర్ క్రాప్కి అనేసి అనలైజ్ చేస్తుంది. సో యూజ్ శాటిలైట్ డేటా, వెదర్ ప్యాటర్న్, సాయిల్ మాయిశ్చర్ లెవెల్స్ టు ప్రెడిక్ట్ ఈల్డ్స్ అండ్ డేటా అనలోమిస్. అంటే క్రాప్ హెల్త్గా ఉందా లేదా అని ఈ విధంగా మనకు అనలైజ్ చేస్తే అండ్ క్రాప్ ఈల్డ్ ప్రొడక్షన్ అండ్ దాని యొక్క దిగ్గు అండ్ దాని తర్వాత పంట
క్రాప్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది అని చూసుకుంటే దాని శాటిలైట్ డేటాని టోటల్గా యూజ్ చేస్తుంది. అండ్ వెదర్ ప్యాటర్న్ యూజ్ చేసి సాయిల్ మాయిశ్చర్ని ఏ విధంగా మనకి టోటల్గా ఉందని చెప్పేసి ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట. సో ఇటువంటిని తీసుకొని ఈల్డ్ అనేది మనకి ఏ విధంగా రాబోతుందని చెప్పేసి మనకైతే ప్రెడిక్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ పర్టికులర్ స్థలం నుంచి ఇంత ఈల్డ్ అనేది రాబోతుంది అని మనకి ప్రెడిక్ట్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అప్లికేషన్ ఆన్ రైస్ అండ్ వీట్ క్రాప్స్. So, these staple crops are crucial for India's food security, and AI-driven insights help optimize productivity, help policymakers and farmers make informed decisions on the irrigation and fertilization harvesting. ఇండియాలో మెయిన్గా చూసుకుంటే ఈ యొక్క రైస్ అనేది వీటి క్రాప్స్ మీద ఒక స్టేపుల్ క్రాప్ అనమాట. సో వీటి మీద అప్లై అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పర్టికులర్ క్రాప్ మానిటరింగ్ అనేది ఏ విధంగా చేయాలి అండ్ ప్రెడిక్షన్ అనేది ఏ విధంగా వస్తుంది, అంటే ఈల్డ్ ప్రెడిక్షన్ అనేది ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి ఈ యొక్క రైస్ అండ్ వీటి క్రాప్స్ మీద అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో దీని ద్వారా ఏంటి అంటే మనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు ఆ హెల్త్కి సంబంధించిన ఏదైనా మెజర్స్ తీసుకురావడం కానీ, దానికి సంబంధించిన పాలసీస్ తీసుకురావడం కానీ, అండ్ ఈల్డ్ ప్రెడిక్షన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఎటువంటి టైప్ ఆఫ్ మెజర్స్ అనేది తీసుకోవాలి అండ్ ఏ విధంగా దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి, ఏ విధంగా ఫార్మర్స్కి ఇంకా మనకి జనరేట్ అవుతుంది అనే వాటి మీద పాలసీస్ చేయడానికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. దీని యొక్క ఇంపాక్ట్ అనేది మనం చూసుకుంటే క్రాప్ లాస్ ఏదైతే ఉందో టోటల్గా రెడ్యూస్ చేయడానికి ఉంటుంది. సో డిజీజెస్ అనేవి టోటల్ అన్డయాగ్నోస్డ్ డిజీజెస్ అనేది తీసుకొని అండ్ పూర్ సాయిల్ కండిషన్స్ కూడా టోటల్గా స్టడీ చేస్తున్నాం కాబట్టి క్రాప్ లాస్ ఏదైతే ఉందో ముందుగానే మనం దాన్ని అనలైజ్ చేస్తాం. ఓకేనా, అండ్ ప్రొవైడ్ రియల్ టైమ్ అడ్వైజరీస్ టు ఫార్మర్స్ ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ, ఎయిడ్స్ ఇన్ క్రాప్ ఇన్సూరెన్స్ అసిస్టెన్స్ బై ప్రొవైడింగ్ అక్యురేట్ ఈల్డ్ ప్రెడిక్షన్స్. సో ఈల్డ్ ప్రెడిక్షన్స్ అని అక్యురేట్గా వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు క్రాప్ ఇన్సూరెన్స్ అసెస్మెంట్స్ అనేవి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పంట పొలంలో ఇంత క్రాపే రాబోతుంది, కొంచెమే రాబోతుంది, ఈ పంట పొలంలో ఎక్కువ రాబోతుంది, సో ఇంత తక్కువ వస్తుంది కాబట్టి వీళ్ళకి కరెక్ట్గా మనకి క్రాప్ ఇన్సూరెన్స్ అసెస్మెంట్ ఇవ్వడానికి మనకి మంచి అనాలిసిస్ అయితే మన దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అగ్రికల్చర్లో యూజ్ చేయాలని చెప్పేసి మనకైతే గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది, మంచి టూల్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఇటు క్రాప్ హెల్త్ మానిటరింగ్ చేయడం కానీ, ఈల్డ్ ప్రెడిక్షన్ చేయడం కానీ, అటు వెదర్ ప్యాటర్న్ స్టడీ చేయడం కానీ, సో అదేవిధంగా ఫార్మర్స్కి ఏ విధమైన రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి స్కీమ్స్ గురించి కానీ, క్రాప్ గురించి కానీ, సో AI అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది ఇన్ అగ్రికల్చర్ సెక్టర్లో. సో తప్పకుండా దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తాము అండ్ దానికి సంబంధించిన మన ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి అనేది కూడా మనకు ఇంపార్టెంట్ అన్న. సో ఇట్లాంటి పాయింట్స్ అంటే మీకు మెయిన్స్లో చాలా బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. సో మెయిన్స్లో చాలా కీ రోల్ ప్లే చేయడం అయితే జరుగుతుంది. అగ్రికల్చర్ ఒకవేళ ఏఐలో యూజ్ చేస్తే ఏ విధంగా తీసుకొస్తారు, వాటి నుంచి మీరు ఏం అంటే ఎటువంటి టైప్ ఆఫ్ మెజర్స్ అనేవి ఎటువంటి టైప్ ఆఫ్ స్టెప్స్ అని మీరు ఇస్తారని మనకి క్వశ్చన్ వచ్చినప్పుడు తప్పకుండా ఎట్లాంటి పాయింట్స్ అని మనం నోట్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం AI ఇన్ అగ్రికల్చర్లో కనుక యూజ్ చేస్తే బ్రాడర్ ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి మనం చూద్దామండి. సో ప్రెసిషన్ ఫార్మింగ్ అండ్ రిసోర్స్ ఆప్టిమైజేషన్. సో AI హెల్ప్స్ ఇన్ వాటర్ని, ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని మనం ఎంత ఆప్టిమైజ్గా యూజ్ చేయొచ్చు AI అని మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీని ద్వారా మనకి ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉందో చాలా తక్కువ అవడం జరుగుతుంది అండ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో చాలా ప్రిసైజ్ ఇన్ అగ్రికల్చర్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది, ఈల్డ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ సాయిల్ హెల్త్ కూడా ఉండడం జరుగుతుంది ఈ యొక్క టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ద్వారా. అర్థమవుతుందా? ఇట్లాంటి పాయింట్స్ అని మీకు మెయిన్స్లో పడాలండి. ఓకేనా, సో మీకు మంచి మార్క్స్ రావాలంటే ఇట్లాంటి పాయింట్స్ అని మీకు మెయిన్స్లో పడాలి. అండ్ మార్కెట్ లింకేజెస్ అండ్ ప్రైస్ ఫోర్కాస్టింగ్. AI పవర్ మనకి ఏం చేస్తుందంటే మార్కెట్ ట్రెండ్స్ని కూడా అనలైజ్ చేస్తుంది. అక్కడ మనకి ఒక ఆప్టిమల్ సెల్లింగ్ టైమ్స్ ఫార్మర్స్ కూడా సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ రెడ్యూస్ ఫార్మర్స్ డిపెండెన్స్ ఆన్ మిడిల్ మ్యాన్ ఇన్సూరింగ్ బెటర్ ప్రైస్ రియలైజేషన్. సో మిడిల్ మ్యాన్ కూడా డిపెండెన్స్ అనేది తగ్గుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ క్రెడిట్ యాక్సెస్. AI డ్రైవన్ రిస్క్ అసెస్మెంట్ మోడల్స్ హెల్ప్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డిటర్మైన్ ద క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ద ఫార్మర్స్. సో ఈ విధంగా మనకి ఏంటంటే వాళ్ళు వస్తున్న ఈల్డ్ని బట్టి కానీ అండ్ వాళ్ళకి ఏ విధమైన మన క్రెడిట్ ఇస్తే మనకి వాళ్ళు బాగుపడతారు, అటు బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒక టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఎటువంటి టైప్ ఆఫ్ క్రెడిట్ వర్తినెస్ వీళ్ళు వర్తా కాదా అనే విషయం కూడా వాళ్ళకి అర్థమవుతుంది. రైట్. సో ఎనేబుల్ క్విక్కర్ లోన్ అప్రూవల్స్ అని ప్రమోట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. సో వాళ్ళు పంట వేశారు, సో ఇంత పంట నష్టం వచ్చింది, ఇంత ఈల్డ్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి లోన్ రావడం కానీ, అప్రూవల్ రావడం కానీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ప్రమోట్ చేయడం కానీ చాలా ఈజీగా అవుతుంది, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. ఓకేనా, రైట్. మనం చూసుకుంటే చాలా ఛాలెంజెస్ అనేవి కూడా ఉన్నాయండి. సో ఛాలెంజెస్ మనం చూసినట్టయితే చాలా మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ దగ్గర స్మార్ట్ ఫోన్స్ అనేవి యూజ్ చేయడం కూడా వాళ్ళ దగ్గర కష్టమైపోతుంది అనమాట. అండ్ ఇంటర్నెట్ కూడా యూజ్ చేయడం అనేది కూడా చాలా కష్టం. వాళ్ళు ఏఐని అడాప్ట్ చేసుకొని ఇంత
ఫార్వర్డ్గా వెళ్ళడం అనేది ఇట్స్ అండ్ కొంచెం ఒక ఛాలెంజ్గా ఉండడం జరిగింది. సో ఇది చాలా డిజిటల్ డివైడ్కి దారితీయడమే జరుగుతుందన్నమాట. సో ఫార్మర్స్ దాన్ని నేర్చుకొని దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకొని చేసే వరకు చాలా టైం పడుతుంది. సో బట్ ఇట్ విల్ బి గివెన్ బెటర్ అవుట్పుట్. ఓకేనా. సో గవర్నమెంట్ తగిన జాగ్రత్తలు తీసుకొని చేయాలన్నమాట. అండ్ డేటా గ్యాప్స్ కూడా ఉండడం జరిగింది. ఏ మోడల్స్ రిక్వైర్స్ లార్జ్ స్కేల్ డేటాబేస్ విచ్ మే నాట్ ఆల్వేస్ బీ అవైలబుల్ ఆర్ అక్యురేట్. సో ఏఐకి ఏదైతే ఉందో చాలా లార్జ్ స్కేల్ డేటా మనకి కావాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఏదైనా పంట ఉందనుకోండి, ఆ పంట ఈ పొలంలో వేరే వేరే పంట వేశారు. ఇక్కడ వేరే పంట, 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 ఇక్కడ వేరే పంట వేశారు. సో ఈ పర్టికులర్ డేటా అంతా తీసుకెళ్ళి మనం ఏఐకి ఇవ్వాలన్నమాట. అప్పుడే దాన్ని అవుట్పుట్ అని తీసుకొస్తుంది. ఇలా ఎన్ని పంటలను చేస్తాము సో అని చెప్పేసి మనం అడుగుతున్నారు. సో ఇలాంటి లార్జ్ స్కేల్ డేటా సెట్స్ని కావాలి ఏఐకి. సో అది మనం తీసుకెళ్ళి పెట్టి దాని అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వరకు వెయిట్ చేసేకి చాలా టైం పడుతుంది. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి చాలా ఛాలెంజింగ్ ఫ్యాక్టర్గా ఉందని చెప్పడం జరుగుతుంది. అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఫార్మర్స్ మే బీ రిలక్టెంట్ టు అడాప్ట్ ఏ డ్రైవెన్ సొల్యూషన్ డ్యూ టు అన్పార్లమెంటరీ అండ్ ట్రస్ట్ ఇష్యూస్. సో నేను వాటిని ఎలా నమ్మాలి సో అనే ఒక ట్రస్ట్ ఇష్యూస్ కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది, వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్స్, పూర్ రూరల్ కనెక్టివిటీ అండ్ ఎలక్ట్రికల్ షార్టేజెస్ హిండర్ ఏ డెవలప్మెంట్. సో రూరల్ కనెక్టివిటీ చూసుకుంటే అక్కడ మనకి నెట్ కనెక్షన్స్ అని చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో కొన్ని టౌన్స్లో వారికి మాత్రమే మనకి ఏంటంటే ఈ యొక్క వైఫై కనెక్షన్స్ అని ఉంటాయి. దాని తర్వాత మనకు ఇంకొంచెం ముందుకెళ్ళి రూరల్ విలేజెస్లో చూస్తే మాత్రం అక్కడ మనకి ఎటువంటి టైపు సరిగ్గా సిగ్నల్స్ కూడా లేని పరిస్థితి అయితే చూస్తాం. ఇట్లాంటి ఛాలెంజెస్ అని ఉన్నాయండి. ఈ ఛాలెంజెస్ కనుక మనం తీసుకొని వాటిని టోటల్గా దాన్ని తగ్గుకుంటూ గవర్నమెంట్ సపోర్ట్తో వెళ్తే మాత్రం తప్పకుండా ఏ అనేది చాలా యూజ్ అయితే ఉందన్నమాట అగ్రికల్చర్ సెక్టర్లో. ఓకేనా, రైట్. సో ఏవైతే ఛాలెంజెస్ మనం అక్కడ రాసామో వే ఫార్వర్డ్లో మనకు అదే రాయాలన్నమాట. సో ఏదైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఛాలెంజెస్ మనం రాసాము, ఆ ఛాలెంజెస్ తగ్గట్టు మనం ఎటువంటి టైప్ ఆఫ్ మెజర్స్ తీసుకోవాలని మనకి ఏదైనా క్వశ్చన్ అపేర్ అయినప్పుడు మెయిన్స్లో ఏదైతే ఛాలెంజెస్ రాసామో దానికే మెజర్స్ రాసేయండి. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పేసి, అండ్ ఫార్మర్స్కి ఏ ట్రైనింగ్ అనేది ఇవ్వాలని చెప్పేసి, సో ఇట్లా పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ ఉంది చేయాలి. అప్పుడైతే మనకి ఏంటంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ అదేవిధంగా లోకలైజ్డ్ ఏఏ సొల్యూషన్స్, సో ఏ మోడల్స్ ఏవైతే ఉన్నాయో రీజనల్ లాంగ్వేజెస్లో కూడా అర్థమయ్యే విధంగా మనకి ఆ వాళ్ళకి ప్రొవైడ్ చేసే విధంగా చేస్తే ఏంటంటే అప్పుడు ఈజీగా అవుతుంది కదా. సో ఇట్లాంటి వే ఫార్వర్డ్ అని మీరు రాస్తారనుకోండి, మీ పేపర్ చాలా బాగా కనిపించడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో మనం ఎక్కడి నుంచో సొల్యూషన్ వెతకాల్సిన అవసరం లేదు. ఏవైతే ఛాలెంజెస్ రాసామో ఆ ఛాలెంజెస్కి మన సొల్యూషన్స్ రాసేస్తే మన ఆన్సర్ అనేది కంప్లీట్గా కనిపిస్తుంది. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మీరు ఏంటంటే అటు మెయిన్స్కి ప్రిలిమ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మీరు ముందే ఇప్పుడే చేసుకోవాలన్నా. సో మెయిన్స్ వస్తుంది కదా, మెయిన్స్కి 1 month కూర్చొని మెయిన్స్కి సపరేట్ డేటా నేను గ్యాదర్ చేసుకుంటా అంటే మాత్రం కుదరదు. ఏదైతే కరెంట్ ఈవెంట్లో మనకి ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఆ న్యూస్ నుంచి మెయిన్స్కి ఏం చదువుకోవాలి, ప్రిలిమ్స్కి ఏం చదువుకోవాలని చెప్పేసి మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. అర్థమవుతుందా. ఏదైనా మంచి పాయింట్స్ కనిపించినప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ మెజర్స్ అనేది ఏదైనా గవర్నమెంట్ ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఆ ఇన్పుట్ అనేది అంటే లైక్ ఏదైనా ఒక పాయింట్, ఆ పాయింట్ తప్పకుండా నా పేపర్లో పడితే ఒక 1 mark ఎక్స్ట్రా పడుతుంది వాళ్ళకంటే అని చెప్పేసి మీకు అనిపిస్తే తప్పకుండా అట్లాంటి పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. అర్థమవుతుందా. సో ఈ విధంగా మెయిన్స్ ప్రిపరేషన్ అని మీరు ఇప్పటి నుంచే కొనసాగించాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఇది కూడా మనకి పిఏబి న్యూస్ అండి. సో దీన్ని కూడా మనం చదువుదాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్రమోటింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ టు ఇన్ష్యూర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, సాయిల్ హెల్త్ కన్జర్వేషన్, ప్రీమియం మార్కెట్ యాక్సెస్ ఫర్ ఫార్మర్స్. సో ఆర్గానిక్ ఫార్మర్స్ వల్ల చాలా యూజెస్ అయితే ఉండమని జరిగింది. కానీ కొన్ని కాస్ట్ ఎఫెక్టివ్, అంటే కాస్ట్ పరంగా చూసుకుంటే హై అయినప్పటికీ కూడా అది సస్టైనబుల్ అగ్రికల్చర్గా దారితీయడం జరుగుతుంది. అంటే ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హానికరంగా కలగదు. ఓకేనా. అండ్ సాయిల్ హెల్త్ అనేది మనకి కన్జర్వ్ చేసినట్టు కూడా ఉంటుంది. సాయిల్ కూడా చాలా హెల్త్గా ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే ఏదైతే అవుట్పుట్ వస్తుందో కూరగాయల ద్వారా మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా అవి మార్కెట్లో కూడా మనకి చాలా ప్రీమియంగా కూడా ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో 2 schemes ఫర్ ద డ్రైవింగ్ దిస్ ఇనిషియేటివ్. ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేయడానికి 2 schemes అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి పరంపరాగత్ కృషి వికాస్ యోజన. సో గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రిలిమ్స్లో మనకి ఈ విధంగానే స్టేట్మెంట్స్ ఇస్తాడు. సో పరంపరాగత కృషి వికాస్ యోజన ఏదైతే ఉందో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఆల్ స్టేట్స్, అంటే నార్త్ ఈస్ట్ని ఇంక్లూడ్ చేసుకొని కూడా మనం అక్కడ ఇంప్లిమెంట్ చేసామని కూడా మనకు అంటాడు. బట్ అక్కడ మనకి నార్త్ ఈస్ట్ అనేది అక్కడ ఎక్స్క్లూడ్ అయి ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఎంకరేజెస్ క్లస్టర్ బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ విత్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అండ్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ ద ప్రొడక్షన్, ప్రాసెసింగ్, సర్టిఫికేషన్, మార్కెటింగ్, ఎంపవర్స్ ఫార్మర్స్ టు ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్. సో ఈ విధమైన వీళ్ళు ఆబ్జెక్టివ్ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో వాళ్ళకి ప్రొడక్షన్కి సంబంధించింది, ప్రాసెస్కి సంబంధించింది, సర్టిఫికేట్ సంబంధించింది, మార్కెట్కి సంబంధించింది అన్ని
ఫైనాన్షియల్ సంబంధించి అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఫార్మర్స్ కూడా వాళ్ళ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కూడా వాళ్ళకి ఎంపవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా మనం చూసినట్టయితే 3 years గాను 31,000 per hectare ఫర్ 3 years మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి 15,000 per hectare ఫర్ ఆర్గానిక్ ఇంపోర్ట్స్ త్రూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఇక్కడ మనం ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, అంటే 31,000 per hectare ఫర్ 3 years. ఓకేనా, ఆర్గానిక్ ఫార్మింగ్కి చూస్తున్నట్టయితే ఫర్ 3 years గాను పర్ హెక్టార్కి 31,500 రూపీస్ అనేది గవర్నమెంట్ సపోర్ట్గా మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అడిషనల్ సపోర్ట్ ఫర్ వాల్యూ అడిషన్, మార్కెటింగ్ అండ్ సర్టిఫికేషన్. దానికంటూ చూసుకుంటే మనకి వాల్యూ అడిషన్ పర్పస్ కోసం మనకి 4,500 రూపీస్ పర్ హెక్టార్ ఇస్తుంది. అండ్ మార్కెటింగ్ పర్పస్ కోసం మనకి 3,000 రూపీస్ పర్ హెక్టార్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ సర్టిఫికేషన్ పర్పస్ కోసం 7,500 రూపీస్ పర్ హెక్టార్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో చూసుకోండి, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి చెప్తున్నాను, మీరు టైం వేస్ట్ చేయొద్దు. చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీరు తప్పకుండా నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఓకేనా, నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నోట్ మేకింగ్ మీరు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఈ మిస్టేక్ అయితే అసలు మీరు చేయకండి. సో నోట్ మేకింగ్ అనేది ఇలా మీరు A4 షీట్ చేసుకొని ఇలా మీరు ఇలా 2 pages లాగా ఇలా ఇన్ఫర్మేషన్ రాసుకోవాలన్నమాట. సో జస్ట్ ఒక 1-2 lines ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాను నేను ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రాసుకొని పెట్టుకోవాలి, రైట్? ఓకేనా. సో ఇక్కడ పరంపరాగత్ కృషి వికాస్ యోజన ఏదైతే ఉందో ఆల్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ 3 years per hectare 31,500 రూపీస్ అనేది. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసినట్టయితే మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజన్. ఇప్పుడు మనం ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో మనం చూసాం కదండి. సో ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ రీజన్లో ఈ యొక్క మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ తీసుకురావడం జరిగిందనమాట. ఎక్స్క్లూజివ్ టు నార్త్ ఈస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. టు డెవలప్ ఆర్గానిక్ వాల్యూ చైన్స్. సో ఎక్స్క్లూజివ్గా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఈ యొక్క ఆర్గానిక్ వాల్యూని ఇంక్రీజ్ చేయడానికి ఈ యొక్క సపరేట్ ప్రోగ్రామే తీసుకురావడం జరిగింది. సపోర్ట్స్ ఆర్గానిక్ ఇంపోర్ట్ ప్రొడక్షన్ అండ్ సర్టిఫికేషన్, ఎంకరేజెస్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ టు డెవలప్ మార్కెట్ లింకేజెస్ అండ్ ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అండ్ ద ప్రాసెసింగ్. సో ఈ విధంగా వాళ్ళకైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనకి ఇంపార్టెంట్. ఇది ఫర్ 3 years గాను 46,500 per hectare అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ మనకి 31,000 రూపీస్ 500 రూపీస్ అయితే ఇస్తే ఇక్కడ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 46,500 రూపీస్ పర్ హెక్టార్ ఫర్ 3 years గాను ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. అండ్ ట్రైనింగ్, సర్టిఫికేషన్, కెపాసిటీ బిల్డింగ్ పర్పస్ కోసం 10,000 per hectare అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అనేది. మీకు మెయిన్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో అక్కడ మనకి ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో మనకి ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ చూస్తే అక్కడ మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వేరుగా ఉంది. అండ్ ప్రత్యేకంగా మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో తీసుకొచ్చిన ప్రోగ్రామ్కి ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వేరుగా ఉంది. సో ఇక్కడ మనకి అటు ఇటు స్వాప్ చేసి మనకి అడగడానికి ఛాన్స్ ఉండొచ్చు. సో దయచేసి ఈ పాయింట్స్ని మీరు మెన్షన్ చేసుకొని పెట్టుకోండి. సో మనకి స్వాపింగ్ చేయొచ్చు నాన్న. సో నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ బదులు ఇక్కడ మనకి ఇస్తాడు. ఈ ఆల్ స్టేట్స్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో పెట్టి మనల్ని ఇలా స్వాప్ చేసి ఆన్సర్ చేయమంటాడు. సో మీకు దీని మీద ఒకవేళ చదువుకొని ఉండకపోతే మాత్రం ఒకవేళ దాని ఆన్సర్ పై పెట్టేసి మాత్రం తప్పు అవుతుంది. సో అందుకే మీరు చదువుకోవాలి పెట్టుకోవాలి అండ్ మీరు నోట్ మేకింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నోట్ మేకింగ్ చేసుకున్న తర్వాత రివిజన్ చేసుకోవాలి. సో అందుకే నేను నోట్ మేకింగ్ చేసుకున్నాను చెప్తున్నాను. ఓకేనా. సో మంత్లీ అంటే February 1st స్టార్ట్ చేశాను కదా, మళ్ళీ February 28th కల్లా మీరు ఏంటంటే నేను చెప్తున్న ఏవైతే టాపిక్స్ ఉన్నాయో మీకు 12 pages కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకేనా. సో 12 pagesలో టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. ఒక్కసారి ఒక 1 hour కూర్చున్నామా ఆ 12 pages రివిజన్ అయిపోవాలి. ఈ విధంగా మీ ప్రిపరేషన్ అనేది చాలా ప్రొడక్టివ్గా ఉండాలన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఆర్గానిక్ సర్టిఫికేషన్ మెకానిజమ్స్. సో ఈ యొక్క ఆర్గానిక్ చేసుకోవడానికి గల ఒక సర్టిఫికేట్ మెకానిజం ఉంటుందంటే చూద్దాం. సో థర్డ్ పార్టీ సర్టిఫికేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ యొక్క థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో ఇన్ష్యూస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీట్ ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్. సో ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్ మీట్గా దగ్గర ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇన్స్టిట్యూట్ చేయడానికి అండ్ అదేవిధంగా కవర్స్ ప్రొడక్షన్ కానీ, ప్రాసెసింగ్ కానీ, ట్రేడింగ్ కానీ, ఎక్స్పోర్ట్ కంప్లైంట్స్ గాను వీళ్ళు సర్టిఫికేట్ మెకానిజం అయితే ఇవ్వడమే జరుగుతుంది. అండ్ అదేవిధంగా పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, దీన్ని PGS అనడమే జరుగుతుందన్నమాట. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిజైన్ ఫర్ డొమెస్టిక్ మార్కెట్స్ అండి.
డొమెస్టిక్ మార్కెట్స్ కోసం ఇది డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క పర్టికులర్ సర్టిఫికేట్ మెకానిజం అనేది ఫార్మర్స్ కలెక్టివ్లీ అసెస్, వెరిఫై అండ్ సర్టిఫై ఈచ్ అదర్స్ ప్రొడ్యూస్. నెక్స్ట్ మార్కెట్ సపోర్ట్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్. ఇది స్టేట్స్ యాక్టివ్గా ఆర్గనైజ్ అయితే చేస్తుంది. ఇక్కడ మనకి వర్క్షాప్స్ కానీ, బయర్స్ సెల్లర్స్ మీట్ అవ్వడం కానీ, ఆర్గనైటెడ్ ఫేజ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది అనమాట. సో డైరెక్ట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ సచెస్ ఫార్మర్స్ కోఆపరేటివ్, ఆర్గానిక్ బజార్స్ వాళ్ళే డైరెక్ట్గా తీసుకొని ఇందులో చేయడం అయితే జరుగుతుంది. ఇది చూడండి, ఈ పోర్టల్ అయితే గుర్తుపెట్టుకున్నానా. సో జైవి కేతి పోర్టల్ గవర్నమెంట్ బ్యాక్డ్ ఆన్లైన్ ఆర్గానిక్ మార్కెట్ అనమాట. దాదాపు 6.22 lakh రిజిస్టర్ ఫార్మర్స్ సెల్ డైరెక్ట్లీ టు ద కన్సమ్స్. సో జైవి కేతి పోర్టల్ ఏదైతే ఉందో ఇందులో ఆర్గానిక్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అందులో మనకి అమ్మకాలు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, తప్పకుండా మనకి ఈ యొక్క పోర్టల్ గురించి అడగవచ్చు. సో ద పోర్టల్ రిలేటెడ్ టు ద ఆర్గానిక్ ఫార్మింగ్ అని వచ్చేసి మనకి వేరే నేమ్స్ ఇస్తాడు. సో జైవిక్ కేతి పోర్టల్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా, రైట్. ఈ యొక్క ఫ్యాక్ట్స్ అని మీకు ఇంపార్టెంట్ అండి. సో టోటల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏరియా ఇన్ ఇండియా మనం చూసినట్టయితే 59.74 lakh హెక్టర్స్ అనేవి టోటల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇండియాలో ఇంత హెక్టర్స్లో ఉండడం జరిగిందనమాట. ఓకేనా. టాప్ స్టేట్స్ విత్ హైయెస్ట్ ఆర్గానిక్ ఏరియా, ఇది చాలా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్ మనకి 12.23 lakh హెక్టర్స్తోను, మహారాష్ట్ర మనకి 10.67 lakh హెక్టర్స్తోను, రాజస్థాన్ 7.28 lakh హెక్టర్స్తోను, గుజరాత్ 6.90 lakh హెక్టర్స్తోను, ఉత్తరాఖండ్ 2.42 lakh హెక్టర్స్తో మనకి టాప్ స్టేట్స్గా నిలవడం అయితే జరిగింది. ఇక్కడ ఎన్పిఓపి అండ్ పీజీఎస్ కంబైన్ అంటున్నాడు కదండి. ఇక్కడ మన సర్టిఫికేట్ మెకానిజం ఇంతకుముందు చదివాం కదా, ఆ సర్టిఫికేట్ మెకానిజంతో పోల్చుకొని వీళ్ళు ఈ యొక్క పర్టికులర్ హెక్టర్స్లో టోటల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇండియా మనకి క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో టోటల్ ఎంత 59.74 lakh హెక్టర్స్ అయితే మన స్టేట్ వైజ్గా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ మనకి ఉండడం అయితే జరిగింది. మన సౌత్ నుంచి ఉన్నాయి సార్ అంటే సౌత్ నుంచి లేవు, దయచేసి ఒకసారి గమనించండి. మనకి సౌత్ స్టేట్స్ ఇచ్చి కూడా ఇవి కూడా మన టాప్లో అడుగుతాడు. ఇది మనకి పిఏబి ఇచ్చిన డేటా అనమాట. చాలా అక్యురేట్ ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మనకి చాలా కెమికల్ డిపెండెన్స్ అనేది తగ్గుతుంది, సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఫార్మర్స్ ఇన్కమ్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. ఇక్కడ మనకి ఫైనాన్షియల్, టెక్నికల్, మార్కెట్ సపోర్ట్ కూడా రావడమే జరుగుతుంది అనమాట ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల. ఓకేనా. సో దీనివల్ల ఏంటంటే ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ గోల్ ఏదైతే ఉందో అండ్ ఇండియా అనేది ఒక గ్లోబల్ ఆర్గానిక్ ఎక్స్పోర్ట్గా కూడా బూస్ట్ అవుతుందని చెప్పడమే జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇట్లాంటి పాయింట్స్ ఏవైతే ఇవి మీరు కంక్లూజన్లో వాడుకోవచ్చు అండి. సో కంక్లూజన్ పార్ట్లో ఇట్లాంటి పాయింట్స్ అని మీరు పిక్ చేసి మీరు వాడుకోవచ్చు. ఓకేనా. సో అర్థమైందని అనుకున్నానండి. సో టోటల్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మీకు చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ఇటువంటి క్వశ్చన్స్ మీద మనకి అటు ప్రిలిమ్స్లో అవ్వచ్చు అండ్ మెయిన్స్లో కూడా మనకు అడుగుతాడు. ప్రిలిమ్స్లో ఇట్లాంటి పాయింట్స్ అనేవి మీకు ఇంపార్టెంట్, మెయిన్స్లో కూడా మీరు రాయొచ్చు. బట్ మెయిన్స్లో ఏంటంటే నేను చెప్పిన ఏవైతే ఇంతకుముందు స్కీమ్స్ చెప్పానో స్కీమ్స్ మెకానిజమ్స్ కానీ అండ్ ఇంతకుముందు ఏ టూల్స్ కూడా చెప్పాను కదా, ఆ ఏ టూల్స్ కూడా ఆర్గానిక్ ఫామ్లో కూడా మనకి ఏ విధంగా యూజ్ అవుతున్న పాయింట్ కూడా మీరు మిక్స్ చేసి చెప్పారనుకోండి, మీ పేపర్ అనేది చాలా బాగా కనపడుతుంది అనమాట. అర్థమవుతుందా. సో మెయిన్స్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఏ విధంగా చదువుకోవాలి మెయిన్స్కి, ప్రిలిమ్స్ అనే పాయింట్ ఇక్కడనే మీరు చదువుకొని పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది ప్రిపరేషన్ అనేది. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, వాటర్ షెడ్ యాత్ర అండి. సో వాటర్ షెడ్ యాత్ర అనేది కూడా ఇది మనకి రీసెంట్గా పిఏబి న్యూస్లో వచ్చిందనమాట ఒక పర్టికులర్ టాపిక్ అనేది. సో దీని గురించి ఏంటో మనం చదువుదాం. సో ఇట్ ఇస్ అ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ ఇండియాస్ ఎఫర్ట్స్ టువర్డ్స్ సస్టైనబుల్ వాటర్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. సో సస్టైనబుల్ వాటర్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ కోసం ఈ యొక్క వాటర్ షెడ్ యాత్ర అనేది ఇండియా అనేది ఒక ఎఫర్ట్గా తీసుకురావడమే జరిగిందనమాట. యాజ్ అ పార్ట్ ఆఫ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ఆఫ్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన PMKSY 2.0, this national level mass outreach campaign aims to foster community driven water resource management and enhance agriculture productivity through participatory watershed development. సో ఇక్కడ మనకి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఏదైతే ఉందో ఇది ఒక వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ అనమాట. అంటే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనకు సంబంధించిన ఒక కాంపోనెంట్ ఏదైతే ఉంది ఇది వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో ఒక పార్ట్ అని మనం చెప్తున్నాను. ఓకేనా. సో ఇందులో ఏంటంటే వాటర్ ఏదైతే ఉందో చాలా సస్టైనబుల్గా వాడాలి అండ్ సాయిల్ ఏదైతే ఉందో చాలా కన్జర్వేటివ్గా కూడా యూజ్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఇందులో చేయడమే జరుగుతుంది ప్రోగ్రామ్ ద్వారా. ఓకేనా. సో దీని ఒక ఆబ్జెక్టివ్ కనుక చూసినట్టయితే కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండి. సో ఇనిషియేటివ్ ఎంఫసైజ్ గ్రాస్ రూట్ లెవెల్ ఇన్వాల్వ్మెంట్ టు ఎన్ష్యూర్ లాంగ్ టర్మ్ సక్సెస్ ఆఫ్ వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్. యాక్టివిటీస్ లైక్ వాటర్ షెడ్కి పంచాయత్, శ్రమదాన్ అంటే వాలంటరీ లేబర్ అండ్ వాటర్ షెడ్ మార్గదర్శక రికగ్నేషన్ ఎంకరేజ్ పీపుల్స్ ఓనర్షిప్ ఆఫ్ కన్జర్వేటివ్ ఎఫర్ట్స్. ఇట్లాంటి ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ యొక్క పర్టికులర్ పేర్లు ఏవైతే వాటర్ షెడ్కి పంచాయత్, శ్రమదాన్ అండ్ దాని తర్వాత వాటర్ షెడ్ మార్గదర్శక రికగ్నేషన్స్ ఇట్లాంటి టర్మ్స్ అనేటివి మీరు యూజ్ చేయాలి మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు. అర్థమవుతుందా. సో సాయిల్ కన్జర్వేషన్ కోసం సస్టైనబుల్ వాటర్
చేయడం కోసము ఇండియా అనేది ఎటువంటి టైప్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడుతుందన్నప్పుడు ఇట్లాంటి టర్మ్స్ అనేవి ఈ యొక్క మెయిన్స్ పేపర్లో మీకు కనిపించాలి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అవేర్నెస్ అండ్ బిహేవియరల్ చేంజెస్ అండి. విత్ 800 గ్రామ్ పంచాయత్ అండ్ ఓవర్ 1 lakh పార్టిసిపెంట్స్ యాత్ర సీక్ టు ట్రాన్స్ఫార్మ్ పబ్లిక్ పర్సెప్షన్ అబౌట్ వాటర్ కన్జర్వేషన్ అండ్ సాయిల్ హెల్త్. సో ఇక్కడ మనకి వాటర్ కన్జర్వేషన్, సాయిల్ హెల్త్ని టోటల్ దాని యొక్క పర్సెప్షన్ మార్చడానికి ఈ యొక్క 800 గ్రామ్ పంచాయత్ అండ్ ఓవర్ 1 lakh పార్టిసిపెంట్స్ ఈ యొక్క యాత్ర అనేది చాలా ట్రాన్స్ఫార్మేటివ్గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా స్కేలింగ్ ఆఫ్ డబ్ల్యూడిసి వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ పిఎంకేఎస్వై ఇంప్లిమెంటేషన్, దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది కూడా చాలా స్కేలింగ్ చేయాలని కూడా అంటున్నారు. బై గాల్వనైజింగ్ ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ మిషనరీ ద క్యాంపెయిన్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ఎగ్జిక్యూషన్ ఎఫిషియన్సీ అక్రాస్ 6,673 గ్రామ్ పంచాయత్ ఇన్ 26 స్టేట్స్ అండ్ 2 యూనియన్ టెరిటరీస్. సో ఇక్కడ మనకి ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ కావడానికి మిషనరీ అండ్ క్యాంపెయిన్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ఎగ్జిక్యూషన్ ఎఫిషియన్సీ అక్రాస్. సో ఈ గ్రామ పంచాయత్ లెవెల్లో కూడా టోటల్గా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి చాలా స్కేలింగ్లో మనకి ఒక ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తున్నారండి. సో ఎందుకని మంచి ఇటువంటి డేటాను మీకు మెయిన్స్లో ప్రజెంట్ చేస్తే కూడా డేటా మీద కూడా పట్టుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఓకేనా? సో అదే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కూడా ఈ యొక్క అప్రోచ్ అనేది చేస్తున్నారు. సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఈ యొక్క వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈ యొక్క పర్టికులర్ స్కీమ్లో మనకి ఫీచర్స్ కానీ ఎటువంటి టైప్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఉంటాయంటే వాటర్ షెడ్ జన భాగీదారి ప్రతియోగిత 2025 to 2026. ఇది ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ రివార్డ్ సిస్టమ్ అనమాట టు ఇన్సెంటివైజ్ కమ్యూనిటీ లెవెల్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. సో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ లెవెల్లో ఇంక్రీజ్ చేయడానికి ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ రివార్డ్ సిస్టమ్ అనేది కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మనకి ఇన్సెంటివ్స్ అయితే వీళ్ళకి ఇస్తారండి. సో దాదాపు చూసుకుంటే 20 lakh రివార్డ్ అనేది పర్ ప్రాజెక్ట్ ఫర్ అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 70.80 crore అనేది అలొకేట్ చేస్తారు యాన్యువల్లీగా బెనిఫిటింగ్ 177 ప్రాజెక్ట్స్ పర్ ఇయర్. ఓకేనా? అండ్ స్టేట్ లెవెల్ ఎవాల్యుయేషన్స్ టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఎవరైతే బెస్ట్ ప్రాక్టీసెస్తో ఎవరైతే అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్స్తో చేస్తారో వాళ్ళకి ఇంత పర్టికులర్ అమౌంట్ అయితే వాళ్ళు రివార్డ్ చేస్తామని చెప్పేసి ఇన్సెంటివైజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అండ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మనం చూసినట్లయితే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ లింక్ టు ఎంవై భారత్ పోర్టల్ ఫర్ ఎంగేజింగ్ యూత్ని ఎంగేజ్ చేయడం కోసము ఈ యొక్క ఎంవై భారత్ పోర్టల్ తీసుకోవడం జరిగింది. మెయిన్గా ఈ యొక్క వాటర్ షెడ్ డెవలప్మెంట్ పర్పస్ కోసం అని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇట్లాంటి పాయింట్స్ అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. ఇవైతే ఏదైతే మీకు ప్రిలిమ్స్కి ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఎంవై భారత్ పోర్టల్ అనేది యూత్ని ఎంగేజ్ చేయడానికి వాటర్ షెడ్ డెవలప్మెంట్లో మనకి తీసుకురావడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే యూజ్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకి క్రియేషన్ ఫర్ యూత్ పార్టిసిపెంట్ టు ప్రమోట్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్. సో మొబైల్ వ్యాన్స్ ఫర్ అవుట్ రీచ్ ఎన్ష్యూర్ మాస్ అవేర్నెస్ ఇన్ రూరల్ ఏరియాస్. సో మొబైల్ వ్యాన్స్ అవుట్ రీచ్ తీసుకురావచ్చు. ఇంతకు మన ఫస్ట్ పేజ్లో చూస్తే ఒక వ్యాన్ అయితే కనిపిస్తుంది అన్న. సో అట్లా ఒక మొబైల్ వ్యాన్స్ ఫర్ అవుట్ రీచ్ పర్పస్ కోసం అంటే ఒక మాస్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అట్లా మొబైల్ వ్యాన్స్ అని కూడా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు చెప్తున్న పాయింట్స్ మీకు అర్థం అవుతున్నాయని అనుకుంటున్నానండి. సో ఎంవై భారత్ పోర్టల్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ జన్ భాగీదారి ప్రతియోగిత అది దేనికి సంబంధించింది వాటర్ షెడ్ డెవలప్మెంట్ పర్పస్ కోసం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. అండ్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ మనం చూసినట్టయితే అటు నేషనల్ వాటర్ సెక్యూరిటీ కూడా చాలా కాంట్రిబ్యూషన్ అయితే చేస్తుందండి. అండ్ ఇట్ వాజ్ జల్ శక్తి అభియాన్తో కూడా అలానైతే ఉండడం జరుగుతుంది. సో ఇట్ కాంప్లిమెంట్స్ ఇండియాస్ బ్రాడర్ వాటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఫోకసింగ్ ఆన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అండ్ ఎఫిషియంట్ ఇరిగేషన్. సో రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయడం కానీ, గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయడం కానీ అండ్ ఎఫిషియంట్ ఇరిగేషన్ కూడా మనకి ఈ యొక్క వాటర్ షెడ్ డెవలప్మెంట్ అయితే చాలా కీ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. అండ్ క్లైమేట్ రిలిజెన్స్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ వాటర్ షెడ్ బేస్డ్ ఇంటర్వెన్షన్ ద్వారా మనకి డ్రౌట్ ప్రూఫింగ్ అండ్ రిడ్యూసింగ్ డిపెండెన్సీ అంటే ఎక్కడైతే మనకి మాన్సూన్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండలేని ప్లేస్లో మనం చూసుకుంటే వాటర్ షెడ్ డెవలప్మెంట్ వాటర్ ఏవైతే ఉన్నాయో మనం కాపాడుకుంటాం కాబట్టి అక్కడ వాటర్ అవైలబిలిటీ అనేది మనకి ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ రూరల్ డెవలప్మెంట్ అని కూడా చూస్తాం. లేబర్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ జాబ్స్ అండ్ బూస్టింగ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అండర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో దీని ద్వారా ఏం చేస్తున్నారు? ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తారు? చెరువులు కానీ లేకపోతే ఏదైనా నాళాలు కానీ ఏదైనా కెనాల్స్ కానీ వాటిని మనకి తోవడమే జరుగుతుందన్నమాట. ఇదంతా మనకి ఎవరు చేస్తారు? మనకి ఎవరైతే కరువు పని చేస్తారు కదా ఊర్లో, ఆ కరువు పని మనము ఎంజనీరింగ్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళని మనము ఈ యొక్క ఎంజీనరేగా స్కీమ్లోకి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళే కరువు పనిదారులు అనమాట. ఈ కరువు పనిదారుల యొక్క వాటర్ షెడ్ డెవలప్మెంట్ టోటల్గా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూత్ వాళ్ళని ఇన్వాల్వ్మెంట్కి తీసుకురావడం జరుగుతుంది. సో యూత్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ త్రూ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఎల్ఎంఎస్ ఇంటిగ్రేషన్. సో ఇంతకుముందు మనము డిజిటల్ ప్లాట్ఫామ్ ఏ విధంగా అయితే మనము
ఒక పోర్టల్ చదువుకున్నాం కదా, ఆ పోర్టల్ కూడా మనకి యూత్ని ఎంకరేజ్ చేయడానికి తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, రూరల్మెంట్ డెవలప్మెంట్ అవుతుంది, అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం కూడా ఉంటుంది, అండ్ స్టేట్ అండ్ యూనియన్ పార్టిసిపేషన్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అయితే మనం ఇక్కడ చూడడమే జరుగుతుంది. లోకల్ పంచాయతీ ఇన్వాల్వ్మెంట్ కూడా చూస్తుంది, అండ్ రోల్ ఆఫ్ గ్రామ సభస్ కూడా మనకి ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధమైన టైప్ ఆఫ్ మనకైతే ఇక వాటర్ షెడ్ డెవలప్మెంట్లో కనిపించడం అయితే జరుగుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ విధమైన పాయింట్స్ అనేవి మీ మెయిన్స్ ఎగ్జామ్లో తప్పకుండా పడాలండి. ఓకేనా, సో ఓన్లీ ప్రిలిమ్స్ వరకే నేను చెప్పేసి వెళ్ళిపోతే మాత్రం చెప్పేసి వెళ్ళిపోవచ్చు ఏదో చెప్పేసి, బట్ ఏంటంటే మీరు మెయిన్స్లో కూడా ఏ విధంగా రాయాలనే పాయింట్స్ కూడా మీకు ఇక్కడ చెప్పడమే జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇనిషియేటివ్స్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ దివ్యాంగ్స్. సో దివ్యాంగ్స్కి ఎంపవర్మెంట్ చేయడానికి ఎటువంటి టైప్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు అనే విషయం ఇప్పుడు మాట్లాడదామండి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్, సో అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద ఈ యొక్క డిపార్ట్మెంట్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇట్ లాంచ్డ్ 60 ఇనిషియేటివ్స్ టు మార్క్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సనాలిటీ విత్ డిజబిలిటీస్ 2024. సో ఒక 16 ఇనిషియేటివ్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో చూద్దాం, సో అందులో కొన్ని ఇంపార్టెంట్ అయితే మాట్లాడతాను. ద ఇనిషియేటివ్స్ ఎయిమ్ టు ఎన్హాన్స్ యాక్సెసిబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్. సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ అని కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ అండ్ సోషల్ మీడియా ద్వారా. సో చూద్దాం ఏంటి అనేది. ఓకేనా, సో కీ ఇనిషియేటివ్స్ ఇంకా చూసినట్టయితే ఫిజికల్ అండ్ డిజిటల్ యాక్సెసిబిలిటీ ఎన్హాన్స్ చేయడం కోసము సుగమ్య భారత్ అభియాన్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారండి. సో సుగమ్య భారత్ అభియాన్ వాజ్ రిలేటెడ్ టు విచ్ వన్ అని అంటాడు. సో ఇది మనకి దివ్యాంగ్స్ రిలేటెడ్ అనమాట. ఓకేనా, ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ ఎంపల్మెంట్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఆర్డర్ టు యాక్సెస్ బిల్ట్ ఎన్విరాన్మెంట్స్. సో రీఎన్ఫోర్స్ ద యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ బై ఇన్సూరింగ్ ఇంక్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ యొక్క సుగమ్య భారత్ యాత్ర ద్వారా మనకి ఏంటంటే ఈ యొక్క పీడబ్ల్యూ యాక్సెస్ పబ్లిక్ స్పేసెస్ లైక్ యూజింగ్ ద ఏ ఎనేబుల్ S2 యాక్సెస్ యాప్. సో ఈ యొక్క సుగమ్య భారత్ యాత్ర ద్వారా మనకి ఏంటంటే ఒక S2 యాక్సెస్ యాప్ అనేది మనకైతే ఒక AI ఎనేబుల్డ్ అయితే ఉంటుందండి. ఇది మెయిన్గా మనకి దివ్యాంగ్స్కే రూపొందించడం జరిగింది. సో డైరెక్ట్గా మనకి ఈ దివ్యాంగ్స్ వల్ల డైరెక్ట్ ఎవాల్యుయేటర్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీగా తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా, అండ్ అదేవిధంగా పాత్వే టు యాక్సెస్ పార్ట్ 3 కంపెండమ్. సో గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో ఎంప్లాయ్మెంట్, ఫైనాన్స్, హెల్త్ కేర్, సో వాటిని అలైన్ చేయడం కోసం ఇందులో మనకైతే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక స్ట్రక్చర్డ్ గైడెన్స్ అయితే అందులో వాళ్ళకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా వాళ్ళకి ఒక డిజిటల్ పోర్టల్లో ఒక అవేర్నెస్ జనరేషన్ క్రియేట్ అవుతుంది, అండ్ పబ్లిసిటీ ఒక స్కీమ్ అనేది కూడా మనకు పెరుగుతుంది, అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఎఫిషియెంట్గా కూడా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సుగమ్య భారత్ అభియాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ చూడండి, అసిస్టివ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హై పవర్ స్పెక్టికల్స్ బై CSIR అండ్ CSIO. సో తీసుకురావడం జరిగింది స్పెషల్ డిజైన్ ఫర్ ఇండివిజువల్స్ విత్ లో విజన్ అండ్ ఇంప్రూవింగ్ ఆప్టికల్ క్లారిటీ. సో ఆప్టికల్ క్లారిటీ ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఎవరైతే లో విజన్స్ ఉంటారో వాళ్ళని ఒక స్పెషల్ డిజైన్గా తీసుకురావడం జరిగిందంటే హై పవర్ స్పెక్టికల్స్. ఎవరు డిజైన్ చేశారంటే CSR CSIO వాళ్ళు డిజైన్ చేశారు, ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కడమ్ కీ జాయింట్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో IIT మెడ్రాస్ అండ్ SBMT వాళ్ళు డిజైన్ చేశారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఏంటంటే ఇండిజినస్ ప్రాస్థెటిక్ నీ జాయింట్ ప్రొవైడింగ్ ఎన్హాన్స్ మొబిలిటీ అండ్ డ్యూరబిలిటీ. సో ఒక కడమ్ కీ జాయింట్ అని మీకు ఒకవేళ మీరు కొడితే ఒక ఇమేజ్ కనిపిస్తుందని మీకు అర్థమైపోతుంది. దీన్ని IIT మెడ్రాస్ వాళ్ళైతే డెవలప్ చేస్తారనే పాయింట్ అది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో తప్పకుండా మనకు అడుగుతాడు. సో అటు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ IITs మీద తప్పకుండా క్వశ్చన్స్ అనేది దిగుతాయండి. వాళ్ళు ఏం డెవలప్ చేశారు, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది IIT డెవలప్ చేసింది మనకు అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ మనకి దివ్యాష్ ఈ కాఫీ టేబుల్ బుక్ అనేది. ఓకేనా, సో ఒక 50 years జర్నీ ఒక ఆల్మెకో సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. ఇందులో మనకి అసిస్టెడ్ డివైసెస్ ఏ విధంగా మనకి షోకేసింగ్ చేశారు. సో ఇది కూడా దీనికి సంబంధించిన కొన్ని టెక్నాలజీ ఇన్నోవేషన్ సంబంధించింది ఇక్కడ మనకైతే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ పరంగా చూసినట్టయితే 21 బుక్స్ లాంచ్డ్ ఇన్ ద బ్రెయిలీ ఆడియో లార్జ్ పాయింట్ ఫార్ములాస్ ఫర్ ద ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. వీళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఒక 21 బుక్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఒక స్టాండర్డ్ భారతీయ బ్రెయిల్ కోడ్ అనేది మనకు ఉంటుందండి. ఒక డ్రాఫ్ట్ స్టాండర్డైజేషన్ బ్రెయిల్ కోడ్ అక్రాస్ 13 ఇండియన్ లాంగ్వేజెస్ ఫర్ ద యూనికోడ్ కంపాటబిలిటీ. సో ఒక బ్రెయిలీ బుక్ పోర్టల్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇక వాళ్ళని తీసుకొని వాళ్ళు లెర్న్ చేసుకోవచ్చు అనమాట, చదువుకోవచ్చు అనమాట, నేర్చుకోవచ్చు. ఓకేనా, అండ్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రకారంగా చూసుకుంటే అయితే MOU కూడా సైన్ చేయడం జరిగిందండి ఇన్ఫోసిస్ BPMతో. మనం చూసినట్టయితే ఇటు ఫోకస్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆఫ్ ద మనకి PWS ఏవైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళు దివ్యాంగ్స్ అంటారు అనమాట. సో త్రూ PM దాక్ష పోర్టల్. సో గుర్తుపెట్టుకోండి, PM దాక్ష పోర్టల్ ద్వారా ఏంటంటే దివ్యాంగ్స్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫోకస్ చేయడానికి తీసుకొచ్చిన పోర్టల్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ బుక్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో మనకి దాదాపు 11 ఇండియన్ లాంగ్వేజెస్ మనకి తీసుకురావడం జరిగింది అనమాట. ఇందులో మనకి
ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్కి సంబంధించిన బ్రిడ్జ్ అనేది వేయడానికి తీసుకురావడం జరిగింది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అండ్ స్కిల్ ప్రోగ్రామ్. సో యూనిక్ అండ్ ఇన్ఫోసిస్ అనే ఇద్దరు మనకి కొలాబరేషన్ అయ్యి ఒక ప్రైవేట్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేది కూడా తీసుకురావడం జరిగింది వీళ్ళ పర్పస్ కోసం. అండ్ అదేవిధంగా డిజిటల్ అండ్ టెక్నాలజీ ఇంక్లూషన్ చూసినట్లయితే గూగుల్ ఎక్స్టెన్షన్ ఫర్ పర్సన్ విత్ హియరింగ్ ఇంపైర్మెంట్, ఎవరైతే సైన్ అప్ మీడియా యూకి పార్ట్నర్షిప్ అయ్యి వీళ్ళు ఒక సైన్ లాంగ్వేజెస్ మీడియా అనేది కంటెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఈ సనిధ్య పోర్టల్, ఈ పోర్టల్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఇట్ వాస్ డెవలప్డ్ బై టాటా పవర్ అండ్ NIEPD సికింద్రాబాద్. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సనిధియా పోర్టల్ అనేది మనకి టాటా పవర్ అండ్ NIEPID మనకి సికింద్రాబాద్ వాళ్ళు అయితే డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే న్యూరో డైవర్స్ ఇండివిజువల్ ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ సనిధియా పోర్టల్ అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ ఇండియన్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది కూడా చేస్తారండి. ఇక్కడ మనకి చూసినట్టయితే దాదాపు కల్చరల్ రిలవెంట్ ఇంటెలిజెన్స్ ఇస్ డెవలప్డ్ యూజింగ్ డేటా ఫ్రమ్ 4070 చిల్డ్రన్ అక్రాస్ ఇండియా. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక కల్చర్ రిలవెంట్ ఇంటెలిజెన్స్ అనే టెస్ట్ అనేది తీసుకొని డేటాను తీసుకొని వీళ్ళు ఒక కంప్యూటర్ బేస్డ్ ఇంటెలిజెంట్ టెస్ట్ అనే వాళ్ళు కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఇక్కడ ఈ పోర్టల్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ఎవరైతే చేశారో. అండ్ ఈ యొక్క PM దాక్ష పోర్టల్ అయితే గుర్తుపెట్టుకోండి, రైట్. అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది, ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉందంటే దివ్యాంగ్స్ని మనకి ఎటువంటి టైప్ ఆఫ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఇస్తున్నామని చూసినట్టయితే చాప్టర్ 9 ఆఫ్ ద RPWD యాక్ట్ 2016. సో ఇయర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి NGOs రిజిస్ట్రేషన్ కానీ ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ కానీ అంటే మెయిన్గా ఈ యొక్క దివ్యాంగ్స్ ఎంపవర్మెంట్ చేరుకుని ఏవైతే ఉంటాయో వాటిని రిజిస్ట్రేషన్ పర్పస్ కోసం చాప్టర్ 9లో పెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫైనాన్షియల్ అసిస్టెంట్ రిజిస్టర్డ్ బాడీ ఫర్ సర్వీసెస్ అండ్ స్కీమ్స్ అండ్ ఇన్సూరింగ్ ఇంక్లూజివ్ రీఛార్జ్. ఎవరైతే ఈ యొక్క చాప్టర్ 9 ద్వారా మనకి ఎవరైతే రిజిస్టర్ అవుతారో ఆ రిజిస్టర్ అయిన బాడీస్కి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అదేవిధంగా ప్రైవేట్ కంపెనీస్తో కూడా మనకి NGOs కొలాబరేషన్ అవుతాయి. వీళ్ళకి అసిస్టివ్ టెక్నాలజీస్ అని ఇంప్రూవ్ చేయడం కానీ. సో కనకి జాయింట్ ఏదైతే మనకి IIT మెడ్రాస్ అనేది డెవలప్ చేస్తాను చదువుకున్నాం కదా. అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని ఎక్స్పాండ్ చేయడానికి ఇంతకుముందు మన ఇన్ఫోసిస్ ఏదైతే ఉందో దాంతో MEO అని సైన్ చేసుకున్నాం. అండ్ యాక్సెసిబిలిటీ స్టాండర్డ్స్ అని ఇంక్లూడ్ చేయడానికి ఇంతకుముందు సుగమ్య భారత్ అభియానం చదువుకున్నాం. అండ్ బ్రైల్ స్టాండర్డైజేషన్ బుక్స్ గురించి కూడా మనం చదువుకోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా మనకి అందించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ. సో పీరియాడిక్ రివ్యూస్, ఫాలోఅప్స్ విత్ స్టేక్ హోల్డర్స్ ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్. సో స్ట్రిక్ట్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది అండ్ మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ ఏవన్నా కూడా తప్పకుండా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ డిజబిలిటీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ లైన్ సర్వీసెస్ అండి. సో ఇది January 2024లో లాంచ్ చేశారు. అండ్ షార్ట్ కోడ్ 14456 అనమాట. సో 24/7 వీళ్ళకి సపోర్ట్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో. మనకి లైవ్ అటెండెన్స్ డ్యూరింగ్ వర్క్ అవర్స్ కూడా ఉంటుంది. ఇందులో మనకి ఎయిడ్స్ అండ్ అసిస్టెడ్ డివైస్ ఇస్తారు. అండ్ అదేవిధంగా యూనిక్ డిజబిలిటీ ID సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎడ్యుకేషన్ అనే ఎకనామిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ బెనిఫిట్స్ అండ్ కన్సెషన్స్ కూడా ఇందులో వేయడం జరుగుతుంది. దాదాపు 65,000+ బెనిఫిషరీస్ అనే వాళ్ళు దీని ద్వారా అసిస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇట్లాంటి పాయింట్స్ అని మీకు మెయిన్స్లో చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇందులోనే మీకు ప్రిలిమ్స్ ఏ విధంగా చదవాలి, మెయిన్స్ ఏ విధంగా చదవాలన్న పాయింట్స్ మీరు ఇప్పుడే డివైడ్ చేసుకొని చదువుకుంటే బెటర్. ఓకేనా. సో పాంగ్డాంగ్ లేక్ వైల్డ్ లైఫ్ సెంచరీ అండి. సో 2025 యాన్యువల్ బర్డ్ కౌంట్ అనేది చేయడం జరిగింది. ఒక పర్టికులర్ పాంగ్డాంగ్ లేక్ వైల్డ్ లైఫ్ సెంచరీ దగ్గర ఇక్కడ చాలా సిగ్నిఫికెంట్ రికార్డ్ అయితే కనిపించడం జరిగింది. దాదాపు 1,53,719 బర్డ్స్ అనేవి, దాదాపు 97 స్పీషీస్ చెందిన బర్డ్స్ అనేవి అక్కడ మనకి సర్వే చేయడం అయితే జరిగిందండి. సో అఫీషియల్స్ నోట్స్ అండ్ అన్ప్రెసిడెంట్ సర్చ్ అంటే చాలా నెంబర్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ అని అక్కడ కనిపించడం జరిగింది. ఏమైనా కీ ఫైండింగ్ సార్ బార్ హెడెడ్ గీజ్ ఒక పాపులేషన్ అనేది చాలా ఎక్కువ కనిపించింది చెప్తున్నారు. విచ్ ఇస్ ద ఫ్లాగ్ స్పీషీస్ ఆఫ్ ద శాంక్చురీ విట్నెస్ రే షార్ప్ రైజ్. సో బార్ హెడెడ్ గీజ్ ఏది ఉంది ఇట్ ఇస్ ఎ ఫ్లాగ్షిప్ స్పీషీస్ అంటే ఫ్లాగ్షిప్ స్పీషీస్ ఏంటన్నది నాకు కామన్ సెన్స్లో తెలియపని నేను చూస్తాను. ఓకేనా. సో మనకు అడుగుతాడు ఫ్లాగ్ స్పీషీస్ ఏంటనేది ఎన్విరాన్మెంట్లో ఒక టర్మ్ అనమాట. సో మీకు వేరే వేరే స్పీషీస్ అనేవి కూడా ఉంటాయి, అది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి షార్ప్ ఇంక్రీజ్ అయితే చూడడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ పాంగ్డాంగ్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది గురించి నేర్చుకుందాం. ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ రిజర్వాయర్ అండి. ఓకేనా. ఇది మనకి న్యాచురల్గా కాదు, ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్లీ మేడ్ అనమాట. సో ఫార్మ్ డ్యూ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ పాంగ్ డ్యామ్ ఆన్ ద బీస్ రివర్ మీద ఒక పాంగ్ డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ యొక్క పాంగ్డాంగ్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మనకి ఫామ్ అవడం అయితే జరిగింది. ఓకేనా. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మహారాణా ప్రతాప్ సాగర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క డ్యామ్ని ఏదైతే ఉందో మహారాణా ప్రతాప్ సాగర్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎక్కడ ఉంది ఈ యొక్క పాంగ్ డ్యామ్ లేక్ అనేది. సో ఇట్ ఈస్ అ జియోగ్రఫికల్ సెట్టింగ్ మనం చూసినట్టయితే ఇట్ ఈస్ సిట్యుయేటెడ్ ఇన్ ద వెట్లాండ్ జోన్ ఆఫ్ ద శివాలిక్ హిల్స్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ ఇదండి. సో హిమాచల్ ప్రదేశ్లో ఈ విధంగా మనకి ఉండడం జరిగింది. ఇక్కడ మనకి
కిపెర్ వైల్డ్ లైఫ్ సెంచరీ, ఇంద్రకేలి నేషనల్ పార్క్, కిరగంగా నేషనల్ పార్క్, పిన్నివెల్ నేషనల్ పార్క్. సో ఇక్కడ మనం చూసినట్లయితే పాంగ్డాంగ్ లేక్ ఉంటుంది. ఇక్కడ మనకి పాంగ్డాంగ్ లేక్ ఉంది కదా, ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఇక్కడ మనకి పాంగ్డాంగ్ వైల్డ్ లైఫ్ సెంచరీ అయితే లొకేట్ అవ్వడం జరిగింది. దీని మీద మనకి డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. దీన్నే మనం మహారాణా ప్రతాప్ సాగర్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి బీస్ రివర్ అనమాట. సో ఈ బీస్ రివర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. ఓకేనా. ఇక్కడ లొకేట్ ఉందండి ఒక పర్టికులర్ వైల్డ్ లైఫ్ సెంచరీ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్లో లొకేట్ అవ్వడం జరిగింది, విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పర్పస్. ఓకేనా. రైట్. అండ్ దీని యొక్క ఎకలాజికల్ ఇంపార్టెన్స్ కనుక చూసినట్టయితే దీన్ని వెట్లాండ్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా గవర్నమెంట్ మనకి 1994లో మనకి ప్రకటించడం అయితే జరిగింది. 2002లో దీనిని రామ్సార్ సైట్గా కూడా డెసిగ్నేట్ కూడా చేశారనమాట. సో ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ అనేది మనకి చూసినట్టయితే రామ్సార్ సైట్ ద్వారా 2002లో దీనికి డెసిగ్నేట్ చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి పాంగ్డాంగ్ లేక్లో మనకి ఫ్లోరా కనుక చూసినట్టయితే అక్కడ మనకి ఒక వెజిటేషన్ అనేది గ్రాస్లాండ్స్ అనే ఫారెస్ట్ మనకి చూసినట్టయితే ఇక్కడ డామినెంట్ ట్రీ స్పీషీస్ అయితే మనకి కనిపించడం జరుగుతుందండి. యూకలిప్టస్ కానీ, యాకియా కానీ అండ్ షీషం కానీ. అండ్ నోటబుల్ వైల్డ్ లైఫ్ ఇన్ ఫైండింగ్ అని చూస్తుంది బార్ హెడెడ్ గోస్ ఏదైతుందో విచ్ ఇస్ ఫ్లాగ్షిప్ స్పీషీస్ ఆఫ్ ద శాంక్చురీ విట్నెస్డ్ షార్ప్ రైజ్ ఇన్ ద పాపులేషన్ ఇన్ ద లాస్ట్ బర్డ్ కౌంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో బీస్ రివర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం చూసినట్టయితే బీస్ రివర్ ఆరిజిన్ ఫ్రమ్ ద బీస్ కుండ్ అండి, లొకేటెడ్ నియర్ రోహతంగ్ పాస్ ఇన్ ద దౌలతర్ రేంజ్, హిమాచల్ ప్రదేశ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మనకి బీస్ రివర్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి. సో ఇది మనకి బీస్ రివర్ అనమాట. ఓకేనా. సో ఇక బీస్ రివర్ ఏదైతే ఉందో బీస్ కుండ్ నుంచి మనకి ఆరిజినేట్ అవుతుంది అనమాట. సో ఇది మనకి రోహతంగ్ పాస్ నుంచి ఉంటుంది నియర్. ఈ యొక్క బీస్ కుండ్ ఏదైతే ఉందో రోహతంగ్ పాస్ దగ్గర ఉంటుంది, దౌలతర్ రేంజ్, హిమాచల్ ప్రదేశ్. ఓకేనా. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 5 రివర్స్ ఆఫ్ ద దట్ గివ్ పంజాబ్ ఇట్స్ నేమ్. పంజాబ్ మీన్స్ ద ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్. సో పంజాబ్కి ఏ విధంగా అయితే మనకి 5 నేమ్స్ ఇస్తుంది అనమాట, అందులో వన్ ఆఫ్ ద రివర్ ఇది బీస్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. సో పంజాబ్ అంటే అక్కడ 5 అనమాట. సో ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని అర్థం. సో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను మిగతా 4 రివర్స్ ఏంటన్నది. ఈ 5 రివర్స్లో వన్ ఆఫ్ ద రివర్ బీస్ రివర్ అనమాట. మిగతా 4 రివర్స్ ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. నెక్స్ట్ ఇట్ ఫ్లోస్ త్రూ ద స్టేట్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్. ఈ 2 స్టేట్స్లో మనకి దీని ఫ్లో అని చూస్తాము. అండ్ అదేవిధంగా సట్లెజ్ రివర్లో దీని మీట్ అని జరుగుతుందంటే. సో బీస్ రివర్ మీట్ ఇన్ ద సట్లెజ్ రివర్ అట్ హరికే వెట్లాండ్. ఇది చాలా ఇంపార్టెంట్. పంజాబ్లోని హరికే వెట్లాండ్ దగ్గర బీస్ అనేది సట్లెజ్తో మనకి మీట్ అవ్వడం జరుగుతుంది. సో హరికే వెట్లాండ్ ఏదైతే ఉంది ఇట్ ఇస్ రామ్సార్ సైట్ అనమాట, విచ్ ఇస్ ద క్రూషియల్ హ్యాబిటేట్ ఫర్ ద మైగ్రేటరీ బర్డ్స్. సో ఇలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి మీరు తప్పకుండా చదువుకోవాలి. అండ్ మేజర్ ట్రిబ్యూటరీ మనం చూసినట్టయితే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ బైన్ బాన్గంగా, చక్కి. అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ వచ్చేసి ఉల్, లూని, గజ్, సుకేటి. ఓకేనా. సో దాని ట్రిబ్యూటరీస్ అనేది మరి అంత ఇంపార్టెంట్ కాకపోయినా కానీ తప్పకుండా ఇది ఎక్కడ మీట్ అవుతుంది, సట్లెజ్ రివర్తో మీట్ అవుతుంది హరికే వెట్లాండ్ దగ్గర. హరికే వెట్లాండ్ మనకి ఎక్కడ ఉంది, పంజాబ్లో లొకేట్ ఉంది. అండ్ విచ్ ఇస్ ద రామ్సార్ సైట్ ఆల్సో. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. రైట్. నెక్స్ట్ నుండి గయా ప్రాజెక్ట్స్. ఆస్ట్రోనమర్స్ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క గయా BS3 మ్యాసివ్ బ్లాక్ హోల్ అని మనకి కనుగొన్నారండి, ఎర్త్ అండి. అండ్ ఇది థర్డ్ ఫౌండ్ బై ద ESA గయా టెలిస్కోప్ సిన్స్ 2013. సో ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనమాట. సో యూరోప్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ యొక్క గయా టెలిస్కోప్ అనేది ఎర్త్కి దగ్గరలో ఒక మ్యాసివ్ బ్లాక్ హోల్ని కనుగొనడం జరిగింది. ఆ బ్లాక్ హోల్కి ఏం పేరు పెట్టారు, సో గయా BS3 పెట్టారు. ఈ పర్టికులర్ గయా టర్మ్ ఏదైతే ఉందో రీసెంట్లీ అపీర్డ్ ఉందో సో వాజ్ రిలేటెడ్ టు అని మనకు క్వశ్చన్ అడుగుతాడు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మ్యాసివ్ బ్లాక్ హోల్ అని గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరు ఫౌండ్ చేశారంటే సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంబంధించిన టెలిస్కోప్ గయా అనేది మనకి కనుగొనడం అయితే జరిగిందనమాట. సో గయా టెలిస్కోప్ కనుక్కుంది కాబట్టి ఆ పర్టికులర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ కూడా మనకి గయా BS3 అని పేరు పెట్టడం జరిగింది. సో అబౌట్ బ్లాక్ హోల్స్ క్లోజ్ టు ద ఎర్త్ మనం చూసినట్టయితే ఆర్ మిస్టీరియస్ అండ్ పవర్ఫుల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద స్పేస్. దే ఆర్ సో డెన్స్ అండ్ నాట్ ఈవెన్ లైట్ క్యాన్ ఎస్కేప్ దేర్ గ్రావిటీ. సో లైట్ కూడా దాని యొక్క గ్రావిటీ నుంచి కూడా మనకి ఎస్కేప్ అవ్వడం జరుగుతుంది. నాట్ ఈవెన్ లైట్ క్యాన్ ఎస్కేప్ దేర్ గ్రావిటీ. ఆస్ట్రోనమర్స్ డిస్కవర్ ద 3 బ్లాక్ హోల్స్ నియర్ ద ఎర్త్ యూజింగ్ గయా స్పేస్ క్రాఫ్ట్. టోటల్గా 3 బ్లాక్ హోల్స్ కనుగొనమని జరుగుతున్నారు. అండ్ ఇట్ ఈస్ ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మిషన్ అనమాట. సో ఇది స్పేస్ టెలిస్కోప్ దట్ హ్యాస్ బిన్ మ్యాపింగ్ ద మిల్కీ వే సిన్స్ 2013 నుంచే మనకి చేయడం జరుగుతుంది. ఇట్ ట్రాక్స్ ద మూమెంట్స్ ఆఫ్ ద బిలియన్స్ ఆఫ్ ద స్టార్స్. సమ్ టైమ్స్ ద స్టార్ అపియర్స్ టు ఆర్బిట్ ఎంప్టీ స్పేస్ విచ్ ఇస్ అ క్లూ దట్ ద బ్లాక్ హోల్ మైట్ బి ద హైడింగ్ దేర్. సో అక్కడ బ్లాక్ హోల్ హైడింగ్ అయి ఉంటుందని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి చూసినట్లయితే గ్రౌండ్ బేస్డ్ టెలిస్కోప్ మెజర్స్ హౌ లైట్ ఫ్రమ్ ది స్టార్ షిఫ్ట్ టు ద డాప్లర్ ఎఫెక్ట్. దిస్ హెల్ప్స్ astronomers figure out how far the star is moving, whether it's orbiting something invisible like a black hole. So by combining Gaia's data with Kepler's third law, so which related the orbital speed to mass, astronomers can calculate the mass of the invisible object. If it's too massive to be a neutral star, it must be a black hole. సో ఈ యొక్క గయాస్ సంబంధించిన డేటాని అన్న కెప్లర్ థర్డ్ లాతో మనకి అప్లై చేసి చూసినట్టయితే, క్యాలిక్యులేట్ చేసి చూసినట్టయితే అక్కడ ఈ ఒకవేళ పర్టికులర్ ఏదైతే ఉందో మాస్ అనేది చాలా మ్యాసివ్గా ఉంటే టు బి ఎ న్యూట్రాన్ స్టార్గా ఉంటే అది బ్లాక్ హోల్గా ఉంటుందని చెప్పడం అయితే జరుగుతుంది.
సో కనుగొన్న 3 బ్లాక్ హోల్స్ అని మనం చూద్దాం. సో గియా BH1, గియా BH2 అండ్ గియా BH3 అనమాట. ఇది మనకి ఎర్త్ నుంచి దాదాపు 1560 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. దాదాపు 9 టైమ్స్ ద మాస్ ఆఫ్ ద సన్గా ఉంటుంది. అండ్ 2002లో మనం కనుగొన్నారు. ఇట్ ఈస్ క్లోజ్ నోన్ బ్లాక్ హోల్ టు ద ఎర్త్. ఓకేనా. సో క్లోజెస్ట్ నోన్ టు ద బ్లాక్ హోల్ అనమాట ఇది గియా BH1 అన్నది సైట్లీ ఫార్దర్ దాన్ BH1. సో BH1 ఇక్కడ మనకు ఉంటే BH2 కన్నా ఇక్కడ BH2 అనేది మనకి దూరంలో ఉండడం జరిగింది. అరౌండ్ 9 టైమ్స్ ద సన్ మాస్. అరౌండ్ ఇది మనకి 2023లో మనకి కనుగొనడం అనేది జరిగింది. అండ్ గియా BH3 ఇది మనకి 2000 లైట్ ఇయర్స్ అవే ఫ్రమ్ ద కాన్స్టలేషన్. మనం చూసినట్టు 33 టైమ్స్ సన్ మాస్గా లార్జెస్ట్ స్టెల్లర్ మాస్ హోల్గా ఫైండ్ చేయడం జరిగింది మిల్కీ వేలో సోఫార్గా. ఓకేనా. సో ఇది మనకి ఏప్రిల్ 2024లో డిస్కవర్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధమైన 3 బ్లాక్ హోల్స్ అనేవి కనుగొన్నారు. సో ఈ డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. గియా BH1 ఏదైతే ఉందో ఇది క్లోజెస్ట్గా ఎర్త్గా ఉందని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. ఎందుకు ఈ యొక్క గియా BH3 అనేది ఎందుకు స్పెషల్ అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ 2024లో కనుగొన్న ఏదైతే ఉందో విచ్ ఇస్ 33 టైమ్స్ మనకి సన్ మాస్గా ఉంది కదా. ఈ యొక్క బ్లాక్ హోల్ అనేది ఎందుకు స్పెషల్ అంటే ఈ 33 సోలార్ మాసెస్ ఇస్ మచ్ బిగ్గర్ దెన్ ద మోస్ట్ బ్లాక్ హోల్స్ ఇన్ అవర్ గ్యాలక్సీలో ఉన్న బ్లాక్ హోల్ కన్నా చాలా బిగ్గెస్ట్ అనమాట. సో ఫర్ కంపారిజన్ ద ప్రీవియస్ రికార్డ్ హోల్డర్ సనగేస్ X1 ఈజ్ ఓన్లీ 21 సోలార్ మాసెస్. ఏదైతే రీసెంట్గా సనగేస్ X1 ఏదైతే కనుక్కున్నారో బ్లాక్ హోల్ అనేది అది 21 సోలార్ మాసెస్ అనమాట. ఇప్పుడు కనుక్కున్న గియా BH1 ఏదైతే ఉందో 33 సోలార్ మాసెస్ కన్నా చాలా పెద్దదనమాట. ఓకేనా. సో ఇట్స్ ఇన్ ద అవుటర్ పార్ట్ ఆఫ్ ద మిల్కీ వే విచ్ ఈస్ అన్యూజువల్. మోస్ట్ బ్లాక్ స్టార్ ఆర్ ఫౌండ్ క్లోజర్ టు ద గ్యాలక్సీ సెంటర్. సో గ్యాలక్సీ సెంటర్లోనే మనకు కనిపిస్తున్న బ్లాక్ హోల్స్ అనేవి కానీ ఈ పర్టికులర్ గియా BH3 ఏదైతే ఉందో మిల్కీ వేకి అవుటర్ పార్ట్లో కనిపించడం జరుగుతుందన్నమాట. సో స్టార్ ఆర్బిటింగ్ BH3 ఇది వెరీ ఓల్డ్. సో చాలా ఓల్డ్ అని చెప్తున్నారు. సజెషన్ ద బ్లాక్ హోల్ ఫార్మ్డ్ ఎర్లీ ఇన్ ద యూనివర్స్ హిస్టరీ. సో చాలా ఎర్లీగానే ఫామ్ అయి ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్యాసింజర్ మనం చూసినట్టయితే అన్లైక్ సమ్ బ్లాక్ హోల్స్ BH3 isn't actively pulling in matter or emitting X-rays. This makes it harder to detect but also gives scientists a chance to study a quiet black hole. సో అది మనకి నార్మల్గా బ్లాక్ హోల్స్ లాగా పనిచేసే విధంగా అది పనిచేయట్లేదు. బట్ ఏంటంటే యాక్టివ్గా పుల్ చేయడం అనేది జరగట్లేదు. సో అందుకే దాన్ని డిటెక్ట్ చేయడానికి చాలా హార్డ్గా ఉంటుందని చెప్తున్నారు సైంటిస్ట్ అనమాట. బట్ ఏమైనప్పటికీ బ్లాక్ హోల్ని స్టడీ చేయడానికి అయితే ఇది ఒక ఛాన్స్ కావాలని చెప్తున్నారు. ఓకేనా. సో గియా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఆపరేటెడ్ బై ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండి. ఇట్ ఈస్ అ స్పేస్ మిషన్ డెడికేటెడ్ టు ద క్రియేటింగ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ప్రిసైజ్ 3D మ్యాప్ ఆఫ్ అవర్ గ్యాలక్సీ. సో మిల్కీ వే గ్యాలక్సీని 3D మ్యాప్గా తీసుకోవడం జరిగింది బై సర్వేయింగ్ మెటిక్యులస్లీ మెజరింగ్ ద పొజిషన్స్, డిస్టెన్సెస్, మోషన్స్ అండ్ బ్రైట్నెస్ ఆఫ్ అవర్ బిలియన్ స్టార్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జస్ట్ మీరు ఏంటంటే గియా ఏదైతే ఉందో విచ్ వాస్ రిలేటెడ్ టు బ్లాక్ హోల్ అనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. సో సైన్స్ సబ్జెక్ట్లో మనం అంతా డీప్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ దాని యొక్క పర్పస్ ఏంటి, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, అది ఏ స్పేస్ ఏజెన్సీ చేస్తుందనే విషయాలు మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పటివరకు ఇవైతే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సో నెక్స్ట్ సెషన్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మేము ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.